ఇప్పుడు భక్తి మార్గంలో ఒకప్పుడు మన సనాతన ధర్మంలో మన భారతదేశంలో ఒకటే ఉండేది. అది ఎప్పుడు సత్యయుగంలో. సత్యయుగంలో ఏముందంటే పరబ్రహ్మ, ఆత్మ చైతన్యం, అక్కడ వేరే డిఫరెన్స్ లేదు. సో ఆ రోజుల్లో ఈ సమస్యలు ఏమి లేవు. అందరూ అడవికి వెళ్ళేవాళ్ళు, తపస్సు చేసుకునేవాళ్ళు, అంతర్ముఖంగా దాన్ని దర్శించాలని చూసేవాళ్ళు, లేదా విశ్వమంతా వ్యాపించినటువంటి చైతన్యాన్ని ధ్యానం చేసేవాళ్ళు. ఆ కాలంలో డిస్టర్బెన్స్ లేవు. ఎప్పుడైతే త్రేతాయుగం అయిపోయిందో, త్రేతాయుగం అయినాక నుంచే సాకార రూపాలు వచ్చాయి. రామచంద్రుడు వచ్చిన దగ్గర నుంచే రాముడి ఆరాధన మొదలైంది. అంతవరకు ఇబ్బంది లేదు. రాముడు వచ్చాడు, ఆ తర్వాత కృష్ణుడు వచ్చాడు. కృష్ణుడు రాముడు ఇద్దరు అయిపోయారు. ఈ డిస్టర్బెన్స్ మనకే కాకుండా ఆంజనేయ స్వామికి వచ్చింది. రాముడే దేవుడు, నువ్వెలా దేవుడు అవుతావు అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆ తర్వాత అనేకమైన మార్పులు చెంది కొంతమంది ఈ స్వార్థపరులు అజ్ఞానంతో కావచ్చు, స్వార్థంతో కావచ్చు, సత్యాన్ని దాచిపెట్టి ప్రజల్ని మోసం చేసి వాళ్ళకు ఒక నాయకత్వం వహించి వాళ్ళు చెప్పినట్టుగా సమాజం అంతా నడవాలి అనే పద్ధతులు ఆచరించడం వల్ల యజ్ఞాలు యాగాలు చేస్తేనే మోక్షము అనే వాటికి ప్రాధాన్యత వచ్చింది. కర్మకాండని ఎక్కువగా ప్రమోట్ చేశారు. వేదాల్లో కర్మకాండ కూడా ఉంది కాబట్టి కర్మకాండని ప్రమోట్ చేశారు. అంటే ఇలా కదలాలి, అలా కదలాలి, ఇలా చేయాలి, అలా చేయాలి, ఈ ముక్కుతో పట్టుకోవాలి, ఆ చేతితో కట్టుకోవాలి, ఇవి అన్నీ కూడా కొన్ని ఎక్కువ ప్రాధాన్యత వచ్చేసినాయి. అవి వాళ్ళకు మాత్రమే తెలుసు. వేదాల్లో కర్మకాండ ఉంది, యజ్ఞాలు యాగాలు ఉన్నాయి. వాళ్ళు దాన్ని ప్రాధాన్యత ఇచ్చారు చేసి. అప్పుడు ఏమైందంటే వేదాలు చదవగలిగిన వాళ్ళు ఆ రోజుల్లో మళ్ళీ బ్రాహ్మణులే. మనకు తెలీదు, మనకు రాదు. అప్పుడు ఏమవుతుంది, దాన్ని చదవగలిగిన వాడు అక్కడ ఇంకో నియమం ఏం పెట్టాడు, వేరే వాళ్ళు చదవకూడదు, వేరే వాళ్ళు చదవకూడదు. ఇంకోటి, వాళ్ళకు మాత్రమే వచ్చిన విద్యని వాళ్ళు చెప్తే కానీ ఇంకొకరికి రాదు. వాళ్ళు ఎవరికి చెప్పలేదు. ఎవరన్నా తెలుసుకుంటామన్నా కానీ తప్పు, నేరం అన్నట్టుగా తీసుకొని వచ్చారు. ఎప్పుడు అసలు నీకు ఇది యొక్క వేదాలు ఉపనిషత్తులు ఎప్పుడయ్యా పుట్టింది అంటేనేమో మన సనాతన ధర్మం ప్రకారం తీసుకుంటే సత్యయుగంలో పుట్టింది. అప్పుడు కాదు అనేది. అప్పుడు అసలు ఇందాకే చెప్పా, అప్పుడు అంతా సత్యమే ఉంది, హ్యాపీగా వెళ్ళింది. ఎప్పుడైతే ద్వాపరయుగం దాటి కలియుగంలోకి వచ్చామో, కలియుగంలో జరిగిన విపరీతాలు ఇవన్నీ కూడా. ఈ కులాలు మతాలు పుట్టినవి, సృష్టించింది, ఒకరు చదవకూడదు, ఒకరు చదవాలి అనేది ఈ చరిత్ర అంతా ఇంకా చెప్పాలంటే 1000 సంవత్సరాల క్రితం నుంచి మాత్రమే ఈ కుల వ్యవస్థ బలంగా తీసుకొని వచ్చి వేదాలు చదవకూడదు, ఉపనిషత్తు చదవకూడదు, వేలే చదవాలి అనేది తీసుకొని వచ్చారనేది చెప్తారు. ఈ చరిత్ర నాకు తెలియదు, కానీ తెలిసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే 1000 సంవత్సరాల క్రితం, బుద్ధుడి కాలం క్రితం నాకు తెలియదు యజ్ఞాలు యాగాలు ఎక్కువగానే, విగ్రహారాధన పెద్దగా రాలేదని విన్నా. కర్మకాండ అనేది ఉంది, ఇదంతా ఉంది. కానీ విగ్రహారాధనలు మాత్రం 1000 సంవత్సరాల క్రితం నుంచి వచ్చాయని చరిత్రకారులు చెప్తున్నారు. ఏది రాముడిని కృష్ణుడిని సృష్టించి గుళ్ళు కట్టడాలు, యజ్ఞయాగాదుల గురించి నాకు తెలిసినంత వరకు విగ్రహారాధన అనేది ఉందా అది అంటే నాకు రజనీ వీళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చరిత్ర ఎక్కువగా చదువుతుంటారు. నాకు తెలిసి కూడా ఆయన యజ్ఞ యాగాదులు కండాన్ని వ్యతిరేకి. అది అప్పుడు తీసుకుంటే 2007 సంవత్సరాల క్రితం బుద్ధుడు ఉన్నటువంటి. అంతకుముందు నుంచే ఈ మందిరాలు, ఈ కట్టడాలేమో, ఈ గుళ్ళు కట్టడాలేమో 1000 సంవత్సరాల నుంచి వచ్చేదని చెప్తారు. సరే, అప్పటికి దేవుడు అనేవాడు అనే పేరు మీదనే యజ్ఞయాగాదులు, మోక్షం, వీటి మీద ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని ఆయన వ్యతిరేకించాడు. ఈ విధంగా అది ఇప్పుడుకి వచ్చేసరికి ఒక 100 సంవత్సరాలు వచ్చేసరికి ఎలా తయారైందంటే 100 సంవత్సరాల క్రితం విపరీతమైనటువంటి పోకళ్ళు వెళ్ళిపోయి హరిజనులని, అంటరాని వాళ్ళని ఊరిపేటకి పెట్టేసి ఈ పద్ధతులని వచ్చాయి. కాబట్టి వీటన్నిటి వలన భక్తి మార్గం అనేది ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఏం చేయాలి, నిజమే. ఒకరు వచ్చేసేమో ఇలా చేయాలి అంటాడు, కర్మకాండ చేయాలంటాడు. ఒకరు వచ్చి కర్మకాండ లేదంటాడు. ఒకరు గంగలో మునిగితే సర్వపాపాలు పోతాయని పురాణాల్లో ఉన్నదని యాజిటీజ్గా చెప్తారు. ఇంకొకరు వచ్చి ఎవడు చెప్పాడు పాపాలు పోతే నేను నిరూపిస్తాను, రమ్మని కమాన్ ఛాలెంజ్ అనేవాళ్ళు ఉన్నారు. దీన్ని ఆయన నిరూపించలేడు పాపాలు పోయినట్టుగా,
పోవని ఈయన నిరూపించలేడు. ఇవన్నీ కూడా ఒక బ్రహ్మ పదార్థం. అలాగే స్వర్గం, నరకం ఇవన్నీ ఉన్నాయని చెప్తాం. చూపిస్తావా? చూపించే శక్తి ఎవరికి లేదు. ఇవన్నీ కూడా మీరు చెప్పిన దాని నమ్మకం మీద నేను వెళ్ళడమే తప్ప అవి వెళ్ళి నాకుగా నేను సాధించుకుంటే నాకేం కనపడిందో అది నేను సాధన చేసి నేను పొందింది కూడా మీకు చూపించలేను. నేను చూశానమ్మా అంటాను, అన్నయ్య నాకు చూపించండి, కుదరదు. అది కూడా నీకు అర్థమై నేను చెప్పిన దాంట్లోనే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, కళ్ళు మూసుకున్నావు, కుండలిని శక్తిని పైకి తీసి సహస్రాలను తీసుకొచ్చా నేను చెప్తా, నీకేమన్నా కనపడుతుందా? నాకే కదా అది. అదే ఇవన్నీ కూడా. అందుకనే ఇటువంటి వాటిని కాంట్రవర్సీగా ఉన్నప్పుడు కొంతమంది మేధావులు వేదాలని ఉపనిషత్తుల్ని నమ్మేవాళ్ళు, పెద్ద పెద్దవాళ్ళు ఈ మధ్య దాన్ని వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో ఋషులు చెప్పిన దాన్ని కొంతమంది ఎగతాళి చేస్తూ నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన ఉపన్యాసం ఇస్తూ ఇదే చెప్పాడు. దేవతలు విగ్రహారాధన చేసే మనుషులని పశువులుగా భావిస్తారు దేవతలు. అంటే ఉపనిషత్తు సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నువ్వే దేవుడివి, అహం బ్రహ్మాస్మి, నువ్వే దేవుడివి. నువ్వు దేవుడివై ఇంకొకరెవరో దేవుడు ఉన్నాడని పూజలు చేసి లేకపోతే ఏడుస్తూ బాధలు పడుతూ చెప్పుకుంటూ ఈ గందరగోళం అంతా ఉన్నప్పుడు అజ్ఞానమే కదా దాని ఉద్దేశం. దాన్ని అజ్ఞానం అంటారు. పశువు అజ్ఞానానికి నిదర్శనం. సో నువ్వు కూడా అజ్ఞానివి కాబట్టి పశువు లాంటి వాడివి అని దేవతలు విగ్రహారాధన చేసేవారిని లేదా దేవుడు వేరే అనే భావంతో ఉన్న వాళ్ళని పశువులుగా భావిస్తారని ఆయన ఉపనిషత్తులో ఉన్న వాక్యాన్ని చెప్పాడు. ఆయన చెప్పేది ఆయన అవగాహనలో ఉపనిషత్తులు ఉన్నదని చెప్పాడు. దీన్ని ప్రాక్టికల్గా మనం చూసినప్పుడు విగ్రహారాధనను చేస్తూ మోక్షాన్ని పొందిన మహానుభావులు ఎంతోమంది మనకు కనపడుతున్నారు. మరి అదంతా చరిత్ర కాదా? అదంతా సత్యం కాదా? నువ్వు చెప్పింది సత్యం అని ఏంటి? అసలు నువ్వు పొందింది సత్యమని నాకేమైనా నిరూపించగలవా? ఇంతవరకు ఎవరు అలా నిరూపించాలి? అది సమస్య. నేను పొందిన దాన్ని పబ్లిక్గా మీకు అందరికీ కూడా దాన్ని దర్శింపజేసిన వాళ్ళు ఎవరు లేరు. నేను పొందినట్టుగా నా ద్వారా జరిగిన కొన్ని అద్భుతాలు, మానవాతీతమైనటువంటి ఏవైనా లీలలు, శక్తులు ఉన్నప్పుడు మీరేం చేస్తారంటే ఇతను దైవాన్ని దర్శించాడు, ఇతనికి దైవశక్తి ఉంది అని మీరు నిర్ణయం చేసి నన్ను దేవుని చేస్తారు. అంతేకాని నేను పొందిన దైవాన్ని మీకు చూపించడం అనేది ఇప్పుడు జరగల. ఎవరికైనా ఒకరు జరిగితే ఆ ఒక్కడి జరిగిందే కానీ మళ్ళీ వీళ్ళకి జరగదు. స్వామి వివేకానందకి రామకృష్ణ పరమహంస చూపించాడు, మీకు తెలుసు చరిత్ర. ఆయన దేవుడిని నాకు చూపించండి అంటే చూపించాడు. స్వామి వివేకానందకే జరిగింది, పక్కన ఇంకొకరికి జరగలేదు. మరి ఆయన పరిస్థితి ఏంటి? కాబట్టి ఈ విధంగా భగవతత్వం అనేది వాళ్ళు అలా ఉపనిషత్తులో చెప్పినట్టుగా దైవాన్ని వేరుగా భావించి పూజించే వాళ్ళు పశువులతో సమానం అంటే మనకు క్వశ్చన్ ఏమొస్తుందంటే, మనకు భక్త తుకారాం ఉన్నాడు, పాండురంగ అనే నామాన్ని పట్టుకొని రూపాన్ని పట్టుకొని విగ్రహారాధన మొదలుపెట్టి ఆ తర్వాత జ్ఞానభక్తిని పొంది ఆ నామాన్ని ఆ రూపాన్ని ఆధారం చేసుకొని పబ్లిక్ అంతా చూస్తూ ఉండగా వైకుంఠానికి వెళ్ళినది ఒక్క తుకారాం. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నువ్వు చూసావా స్వర్గానికి, నువ్వు చూపిస్తావా అంటే వాళ్ళు ఎవరు చూపించాలా. బట్ తుకారాం స్వర్గానికి వెళ్తూ ఉండగా, వైకుంఠం వెళ్తుండగా అందరూ చూశారు కాబట్టి వైకుంఠం అనేది ఒకటి ఉంది, భగవంతుడు ఒకడు ఉన్నాడు, సాకార నామరూపాన్ని పట్టుకొని మోక్షం పొందినవాడు ఒకడు ఉన్నాడని చరిత్ర. అది పురాణం కాదు మళ్ళీ. ఎందుకంటే ఛత్రపతి శివాజీ ఒక చరిత్ర, ఆయన సమయంలో జరిగింది కాబట్టి చరిత్ర. ఆయన శరీరంతో వైకుంఠానికి వెళుతూ ఉన్న సందర్భంలో ఆ ప్లేస్ ఉంది దేవుగావులో, ప్రజలందరూ కూడా వేల మంది నిలబడి ఉన్నప్పుడు చూస్తూ ఉన్నప్పుడు జరిగింది. అక్కడ ఆ చెట్టు నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్పడం ఆయన ఏ సంవత్సరం ఏ రోజైతే వైకుంఠానికి వెళ్ళాడో అప్పుడు ఆ పుష్పక విమానం రెక్కలు కదిలినప్పుడు ఆ చెట్టు కదిలింది ఆ రెక్కల వేగానికి. ఆ చెట్టు ఇప్పటికి కూడా ఆ రోజు ఆ సమయంలో విపరీతంగా కదులుతుంది అని అక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్తారు. అది కదిలినా కదలకున్నా
తుకారం చరిత్ర సత్యం. ఆయన వైకుంఠానికి వెళ్ళి, ఎందుకంటే ఆయన శరీరం వదిలిపెట్టింది లేదు, చనిపోయింది లేదు, ఆయన సమాధి లేదు. ఇప్పుడు బ్రహ్మంగారి సమాధి ఉంది, జ్ఞానేశ్వర్ జీవ సమాధి ఉంది, బాబాగారి సమాధి ఉంది, రామకృష్ణ పరమహంస సమాధి ఉంది, కానీ తుకారం సమాధి లేదు, ఆయన చనిపోలా. కాబట్టి ఇక్కడ నాకు నేను చెప్పేది ఏంటంటే, భక్తి మార్గంలో సాకార రూపంలో మోక్షం పొందిన వాళ్ళు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండగా దాన్ని ఎలా కొట్టేస్తారు? కాబట్టి ఖచ్చితంగా భక్త్యా లేదా జ్ఞానమా, నువ్వు దేన్నైనా సరే బాబాగారి మార్గంలో చెప్పిన నాకు అది నచ్చింది. నువ్వు దేన్నైనా సరే భక్తి మార్గం జ్ఞాన మార్గం శ్రద్ధాభక్తులతో చేస్తే అది ఫలితం ఇస్తుంది. ఆడ కావాల్సింది శ్రద్ధే. నువ్వు దేనైనా నమ్ముకో, ఆ నమ్ముకున్న దాని మీద నువ్వు శ్రద్ధని కనుక చూపించగలిగితే అది ఫలితం ఇస్తుంది. దానికి ఆయన ఇంకా లోతుగా వెళ్ళి ఎంత చక్కగా అన్నాడంటే, ఒక రాయినైనా గురువుగా చేసుకో, నువ్వు తరిస్తావు అన్నాడు. ఇక్కడ గురువు అక్కర్లా, దేవుడు అక్కర్లా, నామరూపాలు అక్కర్లా, ఏం అక్కర్లా, ఒక బండరాయిని పట్టుకొని ఇదే నా గురువు అంటే మోక్షాన్ని పొందుతావు. అయితే అక్కడ నువ్వు ఆ రాయిని గురువు అనుకున్నప్పుడు గురువును ఎలా భావన చెయ్యాలో, గురువు మీద ఎంత శ్రద్ధ చూపించాలో అంత శ్రద్ధ అంత భక్తి ఆ రాయి మీద చూపించినప్పుడు నువ్వు మోక్షాన్ని పొందుతావు. అంటే ఇక్కడ ఏం తెలుస్తుంది? కావలసింది నీ శ్రద్ధాభక్తే తప్ప, అంతేగా. ఆయన మట్టి బొమ్మ చేసుకొని నా గురువు అనుకున్నాడు, అర్జునుడు మించిపోయాడు. కాబట్టి ఇక్కడ కావాల్సిన శ్రద్ధాభక్తి తప్ప రాముడా, కృష్ణుడా, బాబాగారా, నామరూపాలు ఇవి కాదు అని బాబాగారు అద్భుతమైనటువంటి ఒక జ్ఞాన మార్గాన్ని మనకు క్లియర్ చేశారు. చెయ్యాలి. ఇక్కడ మోక్ష మార్గము భగవంతుని మీద, గురువు మీద నీకు ప్రేమ జనించే వరకు నీ జీవితం ఒక రకంగా ఉంటుంది. ప్రేమ కలిగిన తర్వాత అతనికి నీకు ఉండే అనుబంధం, ఆ ప్రేమ అది వేరేగా ఉంటుంది. అది ప్రేమ కలగడానికి ఏకైక మార్గం ఏంటంటే ఏకోపాసన. ఒకే దైవాన్ని, ఒకే నామాన్ని, ఒకే రూపాన్ని మాత్రమే ప్రేమించటం, సాధన చేయడం చేసినప్పుడు ఆ ప్రేమ అనంతంగా వృద్ధి చెందుతుంది. ఇక్కడంతా అసలు రహస్యం ఏంటంటే, ఉన్నదల్లా నీలోనే ఉంది, వచ్చే రిజల్ట్ అంతా నీ లోపటి నుంచే వస్తుంది. ఆ లోపట ఉన్నదాన్ని బయటికి తీసుకురావడం అని ఏకోపాసన అని పెట్టారు. అది బయటికి రావాలంటే ఏకోపాసన, ఒకే దాని మీద. మీకు ఇంతకుముందు చాలాసార్లు సత్సంగం చెప్పాను, మన సూర్య కిరణాలన్నింటినీ భూతద్దం పెడితే అన్ని కిరణాలు కలిపి ఒక్క కిరణం అయినప్పుడు పవర్ ఎక్కువ అవుతుంది, కింద కాగితాన్ని కాల్చి పడేస్తుంది. అయిపోయింది, మనకు అర్థమైపోయింది. సో కాన్సన్ట్రేషన్ ఒక్కదాని మీద పెట్టడం వల్ల శక్తి అనేది ఎక్కువ అవుతుంది అని. కాబట్టి మోక్షం పొందాలనుకున్నా, నీకు భగవంతుని మీద ప్రేమ కలగాలన్నా, ఆ భగవంతుడు నీకు సరెండర్ అవ్వాలన్నా మధ్యలో ఆ ప్రేమ అనేది కావాలి. ఆ ప్రేమకు ఏకోపాసన కావాలి. రకరకాల రూపాలు, రకరకాల దేవతారాధనలు అనేవి ఈ యొక్క ఆ నీటిని అక్కడొక చుక్క, అక్కడొక చుక్క, అక్కడొక చుక్క వేసినట్టు ఉంటుంది. అదే అంతా ఒకే దగ్గర వేస్తే అది మడుగవుతుంది. ప్రాక్టికల్గా, సైంటిఫిక్గా మనకు తెలుస్తుంది. కాబట్టి సాధించాలనుకున్న వాళ్ళు ఒక నామరూపాన్ని తీసుకోవాలి. ఇది మళ్ళీ జ్ఞాన మార్గానికి ఇలా చేస్తూ పోయినప్పుడు ఏమవుతుందంటే, ఏకోపాసన మీద, ఆ వ్యక్తి, ఆ రూపం మీద, ఆ నామం మీద విపరీతమైన భక్తి, ప్రేమలు వృద్ధి చెంది నువ్వు మర్చిపోయే స్థితి వచ్చేస్తుంది. అప్పుడు సాక్షాత్కారం వచ్చేస్తుంది. ఆ సాక్షాత్కారం వచ్చిన తర్వాత నువ్వు అన్ని రూపాలను, అన్నిటినీ కూడా అదే స్వరూపంగా చూడగలుగుతావు. అక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. దానికి రామకృష్ణ పరమహంస చెప్తాడు, నువ్వు ఒక మార్గంని, ఒక కొండపైకి ఎక్కుతున్నావు, వెళ్ళేటప్పుడు ఒక్క మార్గంలో ఎక్కువ, ఆ కొండకు చాలా మార్గాలు ఉంటాయి, కానీ ఏ మార్గం ఎంచుకున్నావో ఏదో ఒక మార్గం ఎంచుకొని అలా ఎక్కువ పైకి వెళ్ళావు. కొండపైకి, ఆ కొండ మీద చూస్తే కొండ చుట్టూ ఒక 20 మార్గాలు ఉంటాయి, చేరుకునే మార్గాలు. నీకు అప్పుడు అర్థమవుతుంది, ఓహో అన్ని మార్గాలు కూడా ఈ కొండపైకి చేరుకోవడానికి ఉపయోగపడుతున్నాయి అని. అప్పుడేమవుతుంది, ఒక బ్రాడ్ మైండ్ వచ్చేస్తుంది, విశాలమైనటువంటి దృక్పథం వస్తుంది. అందుకనే బాబాగారు మసీదులు కూర్చొని చక్కగా దాన్ని ద్వారకామాయి అని భావించగలిగాడు. మసీదులో కూర్చొని చక్కగా తులసి బృందావనం పెట్టుకోగలిగాడు. రామనామాన్ని జపించాడు, అల్లా మాలిక్ అన్నాడు. ఏంటి, గమ్యస్థానం చేరుకున్న తర్వాత అంతా ఒకటే తెలిసిపోతుంది. ఈ చేరుకునే మధ్యలో డిస్టర్బెన్స్లు వస్తాయి కాబట్టి అటు ఇటు చూడవాక, కాసేపు రాముడు, కాసేపు కృష్ణుడు, కాసేపు శివుడు, కాసేపు అమ్మవారు, కాసేపు ఇవి అనేది పెట్టుకోవద్దు. ఇది ఒక రకమైన భక్తి, సాంసారిక భక్తి, తప్పు లేదు.
అందరిని పూజించుకోవచ్చు. కానీ ముక్తికి మార్గం ఇది ఇవ్వదు. ఒకే నామాన్ని ఒకే దాన్ని తీసుకోవాలి. అందరూ మీకు తెలుసు, తుకారం, పాండురంగ, ప్రహ్లాదుడు, నారాయణ, ఆంజనేయ స్వామి, రామ, రాధ, కృష్ణ, అంతే కదా. ఎవరు డబ్బులు తీసుకోలేదు. 2 తీసుకున్న వాళ్ళు ఎవరూ లేరు మోక్షాన్ని పొందిన వాళ్ళు. కాబట్టి ఇది మోక్షం పొందాలనుకున్నా, మోక్షానికంటే కింది స్థాయి అయినటువంటి భగవంతుని అనుగ్రహం పొందాలన్నా, ఆ భగవంతుడి గురువుకి నీకు ఒక అనుబంధం బాగా బలంగా పెనవేసుకుపోవాలన్నా కానీ ఏకోపాసన వల్ల సాధ్యమవుతుంది. ఏమండి మరి ఇంతకాలం వీళ్ళందరినీ పూజించాం, ఇప్పుడు సడన్గా వదిలేస్తే ఎలాగా, వాళ్ళు ఏమైనా ఫీల్ అవుతారేమో అని అంటే అక్కడ జ్ఞానాన్ని మనం తెచ్చుకున్నప్పుడు, అందుకని బాబాగారు లాంటి గురువు ఏం చూపించాడంటే, నేనే అమ్మవారిని. ఒక విఘ్నేశ్వరుడు భక్తుడు వచ్చాడు. ఇతను కొన్ని సంవత్సరాలుగా నాకు బెల్లం పెడుతున్నాడు. బెల్లం ఆయన విఘ్నేశ్వరుడికి పెట్టాడు, కానీ బాబా అనేదంటే నాకు పెడుతున్నాడు అన్నాడు. సో బాబానే విఘ్నేశ్వరుడు అనేది అర్థమైపోయింది. అలాగే అనంతరావు పాటంకర్ ఆయన ఇంకొక అతను క్షీరసాగర్ వచ్చినప్పుడు ఈ శ్రాద్ధం మానేశాడు తల్లిదండ్రులకి. పాండురంగడిని నన్ను పస్తు పడుకోబెడుతున్నాడు. పాండురంగడి భక్తుడు ఆయన, ఈయనకి భక్తుడు కాదు ఆయన. బట్ పాండురంగడి పస్తు పడుకోబెడితే నన్ను పట్టినట్టే అంటే నేను పాండురంగడు ఒకటే అని చెప్పాడు. అలా అందరి దేవతల్ని తనలో చూపించడం ద్వారా ఈ డిస్టర్బెన్స్ తీసేసుకోవచ్చు ఈజీగా. బాబా గారిని పూజిస్తే అమ్మను పూజించినట్టే, సకల దేవతలను పూజించినట్టే. అయితే ఆ స్థిరత్వం అనేది రావడం చాలా కష్టమైంది, అందరికీ రాదు. బలంగా నాటుకుపోయి ఉంటాయి మనకు అందరిని పూజించడం. నాకు ఉంది ఇది. అందుకే నేనేం చేస్తానంటే బాబాను చూసుకుంటూనే చక్కగా అమ్మవారి శ్లోకం చదువుతాను, బాబాను చూసుకుంటూనే పరమేశ్వరుడు శ్లోకం చదువుతాను. వందే శంభుమాపతిని సురగురు వందే జగత్కారణం ఆయన చూసే చదువుతాను. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేషం ఆయన చూసే చదువుతాను. సర్వమంగళ మాంగళ్య చేసివే సర్వార్థ సాధిక ఆయన చూసే చదువుతాను. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ ఆయన చూసే చదువుతాను. డిస్టర్బెన్స్ ఏం లేదు, అన్నీ ఆయన. అప్పుడేమవుతుందంటే మనసు ఒక స్థితి. ఇది జ్ఞానభక్తి అంటారు. భక్తిలో మళ్ళీ జ్ఞానభక్తి ఒకటి. జ్ఞానభక్తి అంటే ఏంటంటే అన్నీ నా గురువే ఉన్నాడు, నా దేవుడే ఉన్నాడని నువ్వు తెలుసుకోగలిగితే అది జ్ఞానభక్తి అంటారు. నా దేవుడు మాత్రమే దేవుడు, ఈయనే నాకు ఇష్టం, ఈయనే నాకు అన్నీ, ఇంకా నేను వేరే దేవుని చూడలేను చేయలేను, ఇది భక్తి. ఇది ఉంటుంది. ఈ డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అక్కడ. నేను వేరే దేవుని చూడలేను, వేరే దేవుడి గురించి వినలేను, అయిపోయా. నీకు నువ్వే ఒక కండిషన్ పెట్టుకున్నావు, నీకు నువ్వే ఒక వేరే భావం పెట్టుకున్నావు. కాబట్టి ఎవరైనా వచ్చేసి బాబు ఆ దేవుడి దగ్గర రానండి అని చెప్పి ఇలా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విధంగా ఉన్నవాళ్ళు. సో వాళ్ళు అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ చైతన్యాన్ని ఒక దాంట్లోనే ఒక చోటే చూస్తానంటే నీకు నువ్వే నీ పరమాత్మ మిగతా చోట లేడు, ఇక్కడే ఉన్నాడు, ఈ రూపంలో ఉన్నాడు నిర్ణయం, అది అజ్ఞానం కదా. కాబట్టి ఖచ్చితంగా జ్ఞానభక్తి. ప్రహ్లాదుడు, నారదుడు, పరాశరుడు, పుండరీకుడు, తుకారాం వీళ్ళందరూ జ్ఞానభక్తులు అన్నమాట. వాళ్ళ యొక్క దైవాన్ని అవును. కాబట్టి మనం వాళ్ళు అంతటా చూడగలిగారు, తమ ఇష్టదైవాన్ని అంతటా చూడగలిగారు. కాబట్టి అంతటా చూడగలిగినటువంటి భక్తిని జ్ఞానభక్తి అంటారు. ఇవన్నీ కూడా మోక్ష మార్గానికి మనం ఆచరించవలసినటువంటి సాధన. అయితే మోక్షం కావాలని కోరుకున్న వాళ్ళు ఎవరండి అనేది ఎవరికి వాళ్ళు నిర్ణయం చేసుకోవాలి. మోక్షం కావాలని కోరుకున్నప్పుడే ఈ యొక్క సిద్ధాంతాలన్నీ ఆచరించాల్సి వస్తుంది. నేను ఇందాక చెప్పినట్టుగా దానికంటే కిందిదైనా ఆ భగవంతునికి మనకు అనుగ్రహం కలగాలన్నా, అనుబంధం పెరగాలన్నా కూడా ఏకోపాసన అనేది చాలా అవసరం. ఈ ఏకోపాసనలో రావాలి అంటే ఒక స్థాయి రావాలి. దానికి సంబంధించిన జ్ఞానభక్తి ఉన్నా లేకున్నా కానీ ఒక స్థాయి వస్తే కానీ కుదరదు. అది కూడా అనేక జన్మల నుంచి సంస్కారాల నుంచి వస్తుంది. దీన్ని కొద్దిగా విచారణ చేస్తే తెలిసిపోతుంది. ఇంకా మాకు నెల్లూరు, గుంటూరులో ఏం చేస్తారంటే ఘోరంగా వాళ్ళ ఇళ్లలో ఉన్న మిగతా దేవతలందరూ తీసేస్తారు. మా సోదరులే, మా వాళ్ళే, వాళ్ళు ఏం చెప్తారంటే మిగతా విగ్రహాలన్నీ తీసేయండి, ఎందుకు బాబా ఒక్కడున్న ఆయనే అన్నీ, డిస్టర్బెన్స్ అవుతుంది అంటే నిజంగానే కదా డిస్టర్బెన్స్ అవుతుంది అని వాళ్ళు తీసేసి బాబాను ఒక్కడిని అది కూడా చేసేవాళ్ళు ఉన్నారు. సో నేను అలా చెప్పను, అందరిని పెట్టుకోండి, ఇబ్బంది లేదు, అందరికీ చేయండి, అందరూ ఆయనే అని చెప్పి భావంలోకి రండి. సచరిత్ర ద్వారా మనకు బాబాగారు అదే చెప్పాడు. విఘ్నేశ్వర ప్రార్థన చేశాడు, బాబానే విఘ్నేశ్వరుడై ఉన్నాడు అంటాడు. సరస్వతి ప్రార్థన చేశాడు, సరస్వతీమాత బాబానే అయి ఉన్నాడు అని చివరికి ఆ కంక్లూజన్ ఇచ్చుకుంటూ వచ్చాడనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వర ప్రార్థన చేశాడు, బాబానే త్రిమూర్తి స్వరూపుడై ఉన్నాడు అంటాడు. అంటే ఈ జ్ఞానాన్ని మనం పెంపొందించుకోవాలి. మొదటి దశలో అలాగ అన్నీ బాబానే ఉన్నాడు, అన్నీ బాబానే ఉన్నాడు అనుకుంటే నెమ్మదిగా బాబానే మన హృదయం అంతా నిండిపోతాడు, నెమ్మదిగా మిగతా అన్నీ వెళ్ళిపోతాయి, ఆయనే అవుతాడు. ఇది మనకు
మన సనాతన ధర్మం కొన్ని వేల సంవత్సరాల క్రితమే వాళ్ళు క్లియర్ చేశారు ఋషులు. ఏమని? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఇది నేను సాయిదాసు ఇంకొకరు సృష్టించింది కాదు, అది సనాతన ఋషులు సృష్టించారు, దర్శించి సృష్టించారు. అసలు గురువు దగ్గర డిస్టర్బెన్సే అవకాశం లేదు. మిగతా దగ్గర ఉంటుంది. ఏమంటే నేను రామభక్తుల్ని శివుణ్ణి ఎట్లా పూజించాలి, లేదా శివభక్తుల్ని రాముని ఎలా పూజించాలి. ఒక్క గురువు దగ్గర మాత్రమే మీకు ఆ డిస్టర్బెన్సే లేదు. ఎందుకంటే గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు, పరబ్రహ్మ స్వరూపుడు అని మన వేదం మనకు చెప్పింది. కాబట్టి ఆయన దగ్గర డిస్టర్బెన్స్ లేదు. అలాగే ఇంకా ఏమని చెప్పారంటే, దేవుడు ఉన్నాడో లేదో తెలియదు, మీ తల్లిదండ్రులు ఉన్నారు, నేను జన్మనిచ్చారు. కాబట్టి తల్లి తండ్రి తర్వాత గురువు, గురువు తర్వాత దైవాన్ని పెట్టారు. ఈ దైవం కాకుండా మిగతా ముగ్గురు మాత్రం మనకు కనపడతారు. తల్లిదండ్రి కనపడుతున్నారు, గురువు కనపడుతున్నాడు. మన జ్ఞానాన్ని ఇచ్చి, మన సమస్యలకు పరిష్కారం చేసుకునే శక్తిని ఇచ్చి, మన జీవితాన్ని, సాంసారిక జీవితాన్ని సులభతరం చేసినటువంటి ప్రత్యక్ష దైవంగా గురువు కనపడతాడు. చిన్నప్పటి నుంచి కని పెంచి పెద్ద చేసిన దైవాలుగా తల్లిదండ్రులు కనపడుతున్నారు, దేవుడు. కాబట్టి అందుకని ఆయనే లాస్ట్లో పోయి కూర్చున్నాడు. వీళ్ళందరినీ ముందు చూసుకో, వీళ్ళందరూ నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే నేను ఎవరో నీకు అర్థమవుతుంది, అప్పుడు అర్థమవుతుంది. వీళ్ళు నిర్లక్ష్యం చేస్తే అక్కడికి రాలేవు, ఖచ్చితంగా వీళ్ళని నిర్లక్ష్యం చేస్తే రాలేవు. కాబట్టి ఆ విధంగా మనం గురువు విషయంలో సంశయమే లేదు. కాబట్టి ఆ విధంగా మనం చేసుకోవాలి. మా సులోచన ఏమంటుందంటే, ఏమండి ఆ 7 అధ్యాయాలు తొందరగా చెప్పేయచ్చు కదా అంటుంది. ఇక్కడికి వచ్చాక ఎక్కడ కుదురుతుంది? కాబట్టి సరే ట్రై చేద్దాం. 7 అధ్యాయాలు కుదరదులే, ఇలా చెప్పుకుంటూ పోవాల్సింది. ఇంతకాలం మనం ఏదో చదువుకుంటూ పోయాం, మళ్ళీ ఇప్పుడు కూడా చదువుకుంటూ పోతే ఎలాగా? కాబట్టి నిన్న మనం 1వ అధ్యాయం వరకు వచ్చాం, చూద్దాం. 1వ అధ్యాయం అయిపోయింది. 2వ అధ్యాయంలో వచ్చిన కథలు ఏంటంటే, ఈ గ్రంథ రచనకు ముఖ్య కారణం గ్రంథరచన పూనుకొనటానికి అసమర్థత, బాబా అభయము, వాడాలో తీవ్ర వాగ్వివాదము. ఆయనకి ఈ కారణం ఏంటి? అసలు గ్రంథం రచించాలని ఆయనకి ఎందుకని నేను అనుకున్నాను. ఆయన వచ్చే సమయానికి బాబా గారు చక్కగా విసురాయి పెట్టుకొని గోధుమలు విసురుతూ ఆ గోధుమల ద్వారా కలరా వ్యాధి తీసేయడం ఇవన్నీ చూశాడు, ఆశ్చర్యపోయాడు. వాళ్ళందరితో డిస్కస్ చేశాడు, దీనికి దానికి ఏం సంబంధం అని. అదే బాబా గారి గొప్పతనం అండి అని చెప్పారు. సో ఇంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఈ యొక్క మహనీయుని లీలల్ని అందజేస్తే బాగుంటుంది. ఆ లీలల ద్వారా ప్రజలు, భక్తులు చదివి వాళ్ళు చక్కగా ఒక ఆనందాన్ని పొందడమే కాకుండా అవి దీపస్తంభం వలె వారికి ఒక మార్గాన్ని చూపిస్తాయి. అంటే రామకృష్ణ పరమహంస, రమణ బాబా గారు, ఈ రెండు చాలా అద్భుతమైనటువంటి గురువు వ్యవస్థలు అవి. అసలు కళ్ళు తిరిగిపోతాయి అన్నమాట. వాళ్ళు చెప్పిన చిన్న చిన్న కథల ద్వారా ఎంత జ్ఞానాన్ని ఇస్తారంటే అసలు మరి రామకృష్ణ పరమహంస ఇంకా చాలా గొప్పగా ఉంటాయి అన్నమాట. చదవండి వీలైతే ఆయన జీవిత చరిత్రని. అస్సలు ప్రతి కొటేషన్ కూడా ఆయన చదివింది ఏమీ లేదు, స్కూల్కి వెళ్ళింది లేదు, ఏమీ లేదు. కానీ పెద్ద పెద్ద మేధావులు కూడా ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతుంటే వాళ్ళు చదివిన పెద్ద పెద్ద పుస్తకాలలో ఉన్నటువంటి సమస్త జ్ఞానం ఆయన ఒక్క వాక్యంలో కూడా సమానం కాదనమాట. అంత గొప్ప జ్ఞానాన్ని అందజేస్తాడు. అలాగే బాబా గారు కూడా ఆ విధంగానే చిన్న చిన్న సంఘటనలను సృష్టించి మనకు అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆ విధంగా ఈ చరిత్ర రాయాలని అనుకున్నప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. ఒక యోగీశ్వరుని యొక్క చరిత్ర రాయడం అంటే మాటలు కాదు. ఎందుకంటే మనలాగా వాళ్ళ ప్లెయిన్గా ఉండదు. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పినట్టుగా నాకు కోపం వస్తే కోపడతాను, బాధ వస్తే బాధపడతాను, అలా ఉండదు వాళ్ళది. బాధపడితే అది బాధ కాదు, కోపడితే అది కోపం కాదు. మనమేం కోపం అనుకుంటాం. మనం మీకు తెలుసు, సత్యత చదివినప్పుడు బాబా అరిస్తే తిట్టింది చూస్తే అది తిట్లు కాదు, అది మనలో ఉన్నటువంటి దుర్మార్గాన్ని తీసేయడానికి కావచ్చు, లేదా నీలో ఉన్నటువంటి రోగాన్ని పోగొట్టడానికి కావచ్చు. అంటే గురువు యొక్క తిట్లు ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఇది చూడండి, అంటే మారిపోయింది. మనలాగా కోపం కోపం కాదు, బాధ బాధ కాదు. ఆయన చెప్పింది ఏది కూడా డైరెక్ట్గా తీసుకుంటే రాంగ్. దాని లోపలికి వెళ్ళి అర్థం చేసుకుంటే అప్పుడు అసలైన విషయం బయటకు వస్తుంది. అది ఒక యోగీశ్వరుడికి మాత్రమే సాధ్యమవుతుంది. అలా మాట్లాడడం, అలా చేయడం ఒక జ్ఞానికి సాధ్యమవుతుంది. వాళ్ళ మాటను యథాతథంగా తీసుకుంటే అంతా రాంగ్ అయిపోతుంది. ఇంకా మనకు సచ్చరిత్రలో ఒరిజినల్ గ్రంథంలో ఆ లేడీస్ వచ్చి ఆ బాబాను జరిపి ఆ గోధుమ తీసుకుంటుంటే బాబా గారు బూతులు తిట్టట్టుగా ఉంది. ఆ చదివితే ఎవరు కూడా ఇదేం బాబా దేవుడా, ఇదేం దేవుడు అండి అలా బూతులు తిట్టేస్తున్నాడు. ఆయన చాలా బూతులు తిట్టేవాడంట. అవి చూసినప్పుడు
మనలాగా హేమండ్ పంత్ అవన్నీ తీసేసి మనకు ఒక అద్భుతమైనటువంటి ఒక గొప్ప నారాయణమూర్తిని మనకు అందజేసాడు అనమాట. అబ్బా ఎంత మధురంగా ఉంది. అలా లేదు, ఆయన భయంకరంగా తిట్టేవాడు అవసరం వచ్చినప్పుడు. అవధూత లక్షణం అది. నేను ప్రత్యక్షంగా అవధూతను చూసినప్పుడు మనం వాడికి పొద్దుటూరు వెళ్ళినప్పుడు కృష్ణస్వామి అవధూత, ఆయన దిగంబరుడు, బండబూతులు తిడతాడు, దొంగన కూడా లంచ్ కూడా బూతులు తిడతాడు. అవి తిడుతూ ఉంటే మనం భయపడతాం, కానీ మామూలు తెలిసిన వాళ్ళు భయపడరు. అవన్నీ బ్లెస్సింగ్స్. కాబట్టి ఒక యోగీశ్వరుని యొక్క మాటకి అర్థం ఏంటి, పరమార్థం ఏంటి, ఏం తెలుస్తుంది? నా స్నేహితుని యొక్క మనస్తత్వమే నాకు తెలీదు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో నేను తెలుసుకోలేను అని చెప్పి ధైర్యం చాలక చివరికి బాబా అనుగ్రహంతో అయితే నేను రాయగలుగుతాను, ఆయన ఆశీర్వాదం కావాలి అని భావించి శ్యామ ద్వారా రికమెండేషన్ తీసుకెళ్ళి అడిగినప్పుడు శ్యామ చాలా తెలివిగా బాబాని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఆయన సరే అనుభవాలు లీలలు ప్రోగు చేయమని చెప్పు, నా భక్తుని నా యొక్క కథలు లీలలు నా భక్తుల కొరకు నేనే రాసుకుంటాను అంటూ ఒక మాట అన్నాడు. బాబా మార్గంలో ఎప్పుడూ కూడా చాలా సందర్భాల్లో మనల్ని హెచ్చరిస్తుంది ఏంటంటే, వాడి అహంకారాన్ని తీసి నా పాదాల దగ్గర పెట్టినప్పుడు నేను వాడిలో ప్రవేశించి నా భక్తుల కొరకు నా చరిత్ర నేనే రాసుకుంటాను. అది కామన్గా చెప్పినట్టుగానే ఉంటుంది. బాబా గారు అహంకారాన్ని తీసేయమన్నాడు. అలా లైట్గా అనుకుంటే తీసేయలేం, అది కంపల్సరీ, అది ఖచ్చితంగా నియమం. సాయి భక్తుడు అహంకార రహితంగా ఉండాలి, నేను అనేది లేకుండా ఉండగలగాలి. ఉన్న సమస్యల్లో అక్కడే నాకు అసలు అహంకారం లేదండి అనుకుంటాం. మనం ఏమనుకుంటాం అంటే అహంకారం అంటే కోపం అనుకుంటాం. అహంకారం అంటే కోపం కాదు. మామూలు లౌకిక భాషలో అహంకారం అంటే కోపం. నేను అనే భావన అనేది లేకుండా ఉంటే అహంకారం. ఈ నేను అనేది లేకుండా పోతే ఇంకేం లేదు. నేను తర్వాత నాది వస్తుంది, నేను తర్వాత నాకు వస్తుంది. ఒక్క నేను నుంచి నేను నాకు వస్తుంది, నాది నాకు వస్తుంది. నాకు అది నచ్చదు, నేను వచ్చినట్టే. నాకు ఇది ఇష్టం, నేను వచ్చినట్టే. ఇది నాది, నేను వచ్చినట్టే. అందుకనే నేను అన్న తర్వాత అన్నీ పుట్టుకొచ్చేస్తాయి. ఇక నేను తీసేసాం అనుకోండి, నాది లేదు, నాకు లేదు. అంటే జీవితంలో నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం అని అనకుండా ఉన్నవాడు ఎవడున్నాడు? చెయ్యరు. బాధ్యత మందే. నాకు స్వీయ అనుభవంలో కూడా నా ఎక్స్పీరియన్స్లో 20 సంవత్సరాల నుంచి అత్యంత కఠినంగా సాధన చేసి ఒక గుణాన్ని తీసేసుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు అది తగ్గినట్టే అనిపించి తగ్గుతుంది, కొద్దిగా తగ్గొచ్చు, కానీ ఏదో సమయంలో మాత్రం అది తొంగి చూస్తూనే ఉంటుంది. నేను కూడా ఆయనకు చాలాసార్లు చెప్పాను తీసేవయ్యా అని, ఆయన తీసేయలే. నాకు అర్థమైందంటే నీకు నువ్వే తీసేసుకోవాలి తప్ప నేను మాత్రం కావాల్సిన సహాయం చేస్తాను. దానికి ఎలా తీసేయాలో మార్గాలు చెప్తా, ఎలా ఎటువంటి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అది కూడా చెప్తా. ఆ చెప్పిన దాన్ని నువ్వు ఆచరిస్తే తీసేసుకోగలుగుతావు. ఇక్కడ ఏమవుతుందంటే చాలామందిలో మనకే చిత్తశుద్ధి ఉన్నది. ఫస్ట్ దాన్ని తీసేసుకోవాలి అనేది అయితే ఉంటుంది, కానీ దానికి కావలసినటువంటి ప్రయత్నము చిత్తశుద్ధితో మనం చెయ్యం. సులభంగా ఏమంటామంటే నా వల్ల కావట్లేదు బాబా, నువ్వు తీసేయచ్చు కదా. ఆయన తలుచుకుంటే తీసేయలేడా? ఆయన తలుచుకోవట్లేదు, ఆయన తలుచుకోడు, ప్రసక్తే లేదు. అందుకనే సచేతలు ఆ విషయం కూడా చెప్పాడు. నీకు కావలసిన బువ్వ నీ మంచం మీదకి రమ్మంటే వస్తుందేమో, నువ్వు కూర్చొని నేను ఏం వంట చేయనండి ఇవాళ నాకు అన్నం కావాలంటే అప్పారావు గారు ఎవరో తెచ్చి ఇవ్వచ్చు ఆ టయానికి. కానీ ఆధ్యాత్మికంలో మాత్రం నువ్వు సాధన చేసి సాధించుకోవాల్సిందే తప్ప నీకు వస్తుందని, నీకు దానంతరికి అది వస్తుంది లేదా గురువు గారు తెచ్చిస్తాడు కుదరదు. అదే సమయంలో గురువు మార్గం చూపిస్తాడే తప్ప నిన్ను తీసుకెళ్ళి గమ్యస్థానానికి చేర్చడు అని కూడా శాస్త్రం చెప్తుంది అన్నమాట. మార్గం చెప్తాడు, ఇదిగో ఇలా వెళ్ళాలి అని చెప్తాడు. అందుకని మనం ఇన్నిసార్లు ఫెయిల్ అయిపోతున్నామంటే మనందరం భక్తులమే, నో డౌట్ బాబా గారిని ప్రేమిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, అని చేస్తున్నాం. అసలు అలా చేయగానే ఇంకా అన్నీ తీసేసేటట్టయితే మనందరం ఈ పాటికి ఎప్పుడో మహాత్ములం అయిపోయేవాళ్ళం. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నా పని నేనే చేసుకోవాలి. అది ఎంత కష్టమో అంత కష్టం నేను పడాల్సిందే. లేకపోతే నానేఘాటుని దున్నపోతు మీద ఎక్కినంత తేలిక కాదు ఆధ్యాత్మికం. అలాగే కత్తి మీద సాము లాంటిది ఈ పదాలు వాడాడు.
ఎందుకు అంత కష్టం? అంత కష్టం అంటే దాని అర్థం నీ పని నువ్వే చేసుకోవాలమ్మా, ఆ కష్టం నీవే అనుభవించాలా అని చెప్తున్నాడు. కాబట్టి చాలా చాలా కష్టం. కొన్ని పుట్టుకతో వచ్చిన బుద్ధులు పుడకలో పోవని మన వాళ్ళు జీవితం అంతా కొన్ని జీవితాలు పరిశీలించి రాశారు. అది 100% కరెక్ట్. నీకు పుట్టుకతో కనుక కొన్ని గుణాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ ప్రత్యేక గుణాలు పోవు. అది పోగొట్టాలంటే ఆ ఒక్క గుణాన్ని నువ్వు పోగొట్టుకోవడానికి ఒక జీవితం పట్టవచ్చు ఒక్కొక్కసారి. అందుకని ఏమవుతుందంటే ఆధ్యాత్మికంలో ఎప్పుడు బాబాగారు నాకు తెలియచెప్పించేది ఏంటంటే, మనం అన్నీ చేస్తాం, మనలో ఉన్న గుణాన్ని సరిచేసుకునే పని చెయ్యం. మీరు ఆలోచించండి, నాలో ఈ గుణం ఉంది, నేను దాన్ని పోగొట్టుకోవాలి అని మనం ఎప్పుడన్నా ప్రయత్నం చేసామా? పోగొట్టుకోవాలనుకోవడం వేరు, పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయడం వేరు. ఆ ప్రయత్నం చేసే సందర్భంలోనే చాలామంది ఫెయిల్ అయిన ప్రతిసారి తమని తాము శిక్షించుకుంటుంటారు. నేను ఈ పని చేయకూడదు అనుకున్నాను కదా, ఇలా జారిపోకూడదు అనుకున్నాను కదా, నేను జారిపోయానంటే నాకు సిగ్గు లేదు, నా బ్రతుకొక బతికేనా, నిలబడిపోయాను మాట మీద అని చెప్పి ఒక 4 రోజులు అన్నదనకుండా ఉండడం. ఉపాసన బాబాలు చేసేవాడు. ఎప్పుడైనా మనసులో ఎక్కడైనా చిన్న రాకూడని గుణం వస్తే కోపము, ఈర్ష్య, ద్వేషం, కామం ఏదైనా రాకూడదు, నేను దీన్ని జయించాలి అనుకుంటే దాని అంతటికి అది వచ్చినప్పుడు లొంగిపోయాడు అనుకోండి, 4 రోజులు అన్నం తినకుండా ఉండేవాడు. మీకు ఆ సాకూరికి వెళ్ళారు కదా, వెళ్ళారా? సాకూరికి వెళ్ళండి. ఆయన ఒక గ్రిల్ ఏర్పాటు చేసుకున్నాడు. మీరు వెళ్ళారు కదా, ఒక గ్రిల్ ఏర్పాటు చేసుకున్నాడు ఆయన, జైల్లాగా. ఆయన తప్పు చేశాను అనుకోగానే ఆ గ్రిల్లు లోపలికి వెళ్ళిపోయి తాళం వేసుకునేవాడు. ఇంకా ఎవరిని రానిచ్చేవాడు కాదు, పనిష్మెంట్ చేసుకునేవాడు. నాకు తెలిసిన కొంతమంది భక్తులు, భవానీ అమ్మ ఉంది, ఒకసారి ఏదో ఒక విషయంలో ఇలాగే తప్పు చేసిందో పొరపాటు చేసిందో బాబాగారు అలిగి ఆమెకే ఇట్లాగే ఊహించుకోవడం, బాబా నాకు పలకట్లేదు, బాబా నాతో మాట్లాడలేదు, బాబా నాకు కల్లో రాలేదు, బాబా నా మీద ఏదో కోపం వచ్చేసింది అనుకొని గరిటె పెట్టి వాత పెట్టేసుకుంది, శరీరాన్ని కాల్చుకొని. ఇలాంటి భక్తులు కొంతమంది ఉన్నారు, పనిష్మెంట్ చేసుకునేవారు. మాస్టర్ గారి జీవిత చరిత్రలు కూడా అలాంటివి చాలా దొరుకుతాయి. ఆయన అలా, అందుకని ఆయన ఆ సాధనలో ముందుకు వెళ్ళగలిగాడు. అలా చేసుకుంటే తప్ప మనలో ఉన్న ఒక గుణాన్ని మనం జయించలేం. అంటే కమిట్మెంట్ అనేది అంత గొప్పగా ఉండాలి. ఉదాహరణ ఊరికే చెప్తాం, 10th క్లాస్ ఫెయిల్ అయిపోతే సూసైడ్ చేసుకుంటాడు వాడు, ఇంకోసారి రాసుకొని చూసి 2 సార్లు చేసి ఎందుకని అంటే వాడి మనసు ఏమైంది, నేను సాధించలేకపోతున్నానే అని. అది తప్పు, సూసైడ్ కరెక్ట్ కాదు. కానీ మనసు అనేది మనం చేసినటువంటి ఆ తప్పుని మళ్ళీ మళ్ళీ చేస్తుంటే శిక్షించుకోవాలనే ఒక పద్ధతిని ఆచరించకుండా ఎవరు కూడా తమ గుణాలను జయించలేరు. చోల్కర్ కథ మనకి తెలియజెప్తుంది. షిరిడీకి వస్తానన్నాను, వెళ్ళలేకపోతున్నాను, సో నేను పనిష్మెంట్ చేసుకోవాలి. బాబా షిరిడీకి వచ్చే వరకు నేను పంచదార వేసుకోకుండా కాఫీ తాగుతాను. తాగేటప్పుడల్లా చేదుగా ఉంటుంది. ఎంత తొందరగా ఈ కష్టం పోగొట్టుకోవాలని వెళ్ళగలుగుతాం. కాబట్టి తనను తాను మార్చుకోవాలనుకున్నవాడు, తన గుణాన్ని మార్చుకోవాలనుకున్నవాడు ఆ విధంగా తన యొక్క దాన్ని జయించడానికి ఫెయిల్ అయిన ప్రతిసారి తనను తాను శిక్షించుకుంటూ ముందుకు వెళ్తే తప్ప ఒక గుణాన్ని ఒక జన్మలో జయించదు. అంత కష్టం అవుతుంది, సాధన అంత కష్టంగా ఉంటుంది. కొంతమందికి అదృష్టవంతులకి నిన్న మనం అనుకున్నట్టుగా ఇలా చేయగా కొంతమంది ఏ భక్తి ఉండదమ్మా, ఎంత మంచిగా ఉంటారో, ఎంత సాత్వికంగా ఉంటారో, ఒక మాట అంటే కూడా ఏమీ అనరు, చక్కగా చాలా తేలిగ్గా తీసుకుంటారు, కొండ విరిగి కింద మీద పడ్డా కానీ చెలించకుండా ఉంటారు. ఎంత నష్టాలు వచ్చినా, కష్టాలు వచ్చినా, అవమానాలు వచ్చినా అంతా భగవంతుడు చూసుకుంటాడులే, జరగనీలే అంటే ఇలాంటి వాళ్ళు చూస్తుంటాం. వాళ్ళకి ఏ భక్తి మార్గం తెలియదు, ఏమీ మనలాగా పూజలు విపరీతంగా చేయరు, కానీ లక్షణాలు, మంచి లక్షణాలు ఉంటాయి. వీళ్ళు అనేక జన్మల్లో ఆ విధంగా సాధనలు చేసి ఒక జన్మలో అలాంటి ఉత్తమ లక్షణం, వాళ్ళకి సాధన చాలా సులభంగా నల్లరి మీద నడకలా సాగిపోతుంది. నాలాంటి వాడు తరించడం చాలా కష్టం. ఎందుకంటే చాలా కింది నుంచి వచ్చినటువంటి జీవన విధానం. ఇప్పుడు గుడిసెల్లో జీవిస్తూ ఒక లేబర్ వ్యవహారంలో జీవిస్తున్న వాడికి రకరకాల కొన్ని వందల చెడ్డ అలవాట్లు వచ్చేసి ఉంటాయి. రౌడీలాగా తిరిగి ఉంటాడు, అల్లరి పనులు చేసి ఉంటాడు, రకరకాలు చేసి ఉంటాడు, చెడ్డ అలవాట్లు చాలా ఉంటాయి. ఈ సంస్కారాలు అంటారు వీటిని. ఇప్పుడు దీనికి ఆయనకి తేడా ఉండదు. ఆయన పుట్టిన ఇంటికి, ఆయన తల్లిదండ్రుల పెంపకానికి, వాళ్ళు చదువుకునే పద్ధతికి, ఆలోచన విధానం చాలా తేడా ఉంటుంది.
లక్ష్మీనారాయణ గారికి అందరం ఒకటే స్కూల్లో చదివాం. లక్ష్మీనారాయణ, నేను, నాకు జూనియర్ ఆయన. వాళ్ళ కుటుంబ వ్యవస్థకి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పద్ధతులకి ఆయన ఒక గొప్ప వ్యక్తిగా ఎదగడానికి కావాల్సిన అన్ని ఫౌండేషన్ ఇంట్లో ఉంటాయి. అదే ఒక గుడిసెలో లేబర్ నుంచి వచ్చి ఉంటాడు, వాడికి అలా ఉండదు. అంటే వీడి సంస్కారాలు ముందుకు వెళ్ళాలంటే గతంలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ అని అడ్డం పడుతుంటాయి, ఏదో టైంలో వచ్చేసి వాడిని డిస్టర్బ్ చేస్తుంటాయి, పడేయాలని చూస్తుంటాయి. వాళ్ళకి అటువంటివి లేవు, పడిపోయే అవకాశం లేదు. కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలో మన గతము కూడా మనకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. విశ్వామిత్రుడికి అలాగే ఇబ్బంది పెట్టింది. ఆయన గతంలో రాజుగారికి 100 మంది భార్యలు ఉంటారు. అటువంటి జీవితం జీవించాడు ఆయన. దానివల్లనే మేనక రాగానే పోతే పోయిందిలే తపస్సు అనుకొని వెళ్ళి పరిగెత్తిపోయాడు. సంస్కారం. వశిష్ఠుడికి అలా ఉండదు. ఆయన రాజు కాదు, పుట్టుకతో గొప్ప బ్రాహ్మణుడు, కాబట్టి అది లేదు. ఇలాంటి ఇబ్బంది ఉంటాయి. అయితే ఆయన దయ వల్ల, పూర్వజన పుణ్యం వల్ల నేను ఎంతో కింది నుంచి గందరగోళమైనటువంటి జీవన వ్యవస్థ నుంచి వచ్చిన ఆయన లోపలికి రావడం చాలా బలంగా వచ్చాడు. కాబట్టి పూర్వజన్మ సంస్కారం వల్ల ఒక్కసారిగా వచ్చి మొత్తం ఆవరించిపోయాడు. కాబట్టి ఎటువంటి సంస్కారం ఉన్నది? మా మేడం గొడవ చేసి, ఏమండి నాటకాలు వదిలేయండి, సినిమా పిచ్చి వదిలేసేయండి, పిల్లల్ని చూసుకోండి, సంసారం చూడండి అని అంటే, వదిలేస్తే నిన్ను వదిలేస్తాను తప్ప నాటకాలు వదిలే ప్రసక్తే లేదు, నా లక్ష్యం సినిమా ఫీల్డ్కి సాధించడం అని చెప్పేసి 24 గంటలు ఇప్పుడు ఆధ్యాత్మికం ఎలాగానో అప్పుడు 24 గంటలు నటనే. నాటకాలు రాయడం, నాటకాలు డైరెక్షన్లు చేయడం, పాత్ర పోషణ చేయడం, ప్రోగ్రామ్ సెట్ చేసుకోవడం, A to Z మొత్తం నేనే. ఆమె ఎలా పిల్లలు పెంచుకుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మాట్లాడుకుంటుంటే అప్పుడు మీరు ఎప్పుడు ఇంట్లో ఉన్నారు, ఏం చూశారు, ఏం చేశారు అంటే అవునా అనుకునేవాడిని. మరి అంత బలంగా ఉన్నటువంటి ఆ భావన అస్సలు సోదిలోకి కూడా లేకుండా వెళ్ళిపోయింది. అసలు ఒక్క అనుమాత్రం కూడా నాకు లేదు. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే అసహించుకోండి. నటన, ఏ నటన? కీర్తి ప్రతిష్టల ఎవరికి కావాలి? అది కీర్తి ప్రతిష్టల కోసం నేను సినీ ఫీల్డ్కి వెళ్ళాను, ఎందుకంటే అది గొప్ప కీర్తి కదా. సినీ ఫీల్డ్ అంటే అది గొప్ప కీర్తి కాబట్టి దానికోసం కొన్ని లక్షల మంది, కోట్ల మంది నన్ను ఆహా ఓహో అనాలి అని దాన్ని ఇష్టపడేవాడిని. దాన్ని సాధన చేశాను, కావాల్సిన అర్హతలను సంపాదించుకున్నాను. కానీ ఇప్పుడు బాబా మార్గంలోకి వచ్చాక అదొక తుచ్చమైనటువంటిది. ఎంత గొప్ప భావన ఇచ్చాడంటే, ఒకవేళ ఇంద్రుడు వచ్చి నీ దగ్గరికి, ఏమయ్యా సాయిదాసు ఆడొక సీటు ఖాళీ ఉంది వస్తావా అంటే, అక్కర్లేదు, ఎవరికి కావాలి మా బాబా సేవ చాలు నాకు, అంత గొప్ప వస్తుంది. అది ఆయన గురువుకు మాత్రమే సాధ్యమయ్యేటువంటి ఎంత తృణప్రాయం. కట్టుకున్న భార్య అడిగితే కుదరదంటే మరి ఆ భక్తి అనేది, అది ఆ గురువు యొక్క అనుగ్రహం అనేది ఎంత గొప్పగా మనం ఫీల్ అవ్వకపోతే, ఆ సంస్కారాలన్నీ ఎంత, మా కృష్ణ అంటుంటాడు, గురుగారు మీ పాత సంస్కారాలు చూస్తే మీరు ఇలా ఎలా ఉన్నారు, అసలు ఇలాగా కదలకుండా మెదలకుండా ఎలా ఉంటారు, అసలు నాకు అర్థం కావట్లేదు, మీకు అవి చూస్తే అసలు మీరు అవి ఇప్పటికైనా అప్పుడప్పుడు వస్తుండాలి కదా, అవి మీలో ఎక్కడ కనపడవు, అంతగా ప్రభావం చూపించాడు. అందువల్ల నేను ఇలా ఉన్నాను. లేకపోతే ఈ పాటికి 100 సార్లు నేను అప్ అండ్ డౌన్స్లో కిందికి మీదికి ప్రయాణమై చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉండేది. దానివల్ల ఎవరైనా బాబా మార్గంలోకి వచ్చిన వాళ్ళు నేను పొందినటువంటి స్థితి ఒకటైతే, ఆయన లాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు కూడా మిగతా మార్గంలో కంటే ఖచ్చితంగా 100% ఒక గొప్ప అది తక్కువ కావచ్చు పైనుంచి చూస్తే, కానీ మిగతా వాళ్ళతో పోల్చుకున్నప్పుడు చాలా గొప్ప పరిణితి, చాలా గొప్ప పరిణితి, చాలా గొప్ప సాటిస్ఫాక్షన్ చూస్తాం. అదొక్కటే కాకుండా అమ్మా, నేను నా అనుభవంలో చెప్తా. మిగతా మార్గంలో నిన్న చెప్పినట్టుగా నెల రోజులు పనిచేస్తే జీతం ఇస్తారు. బాబా ముందు జీతం ఇచ్చి తర్వాత పని చేయమంటాడు. నా ఎక్స్పీరియన్స్లో కూడా అది ఉంది. ఏంటయ్యా అంటే, సచరిత్ర చదువుతూ ఉంటే వెక్కి వెక్కి ఏడవలసిన అవసరం ఏంటి? అది ఏడుపు కాదు, ఆనందంతో కూడినటువంటి ఆనంద బాష్పాలు. ఒక కథ చదువుతుంటే ఆనంద బాష్పాలు ఎందుకు వస్తాయి? అది ఆత్మానుభూతి. ఆ ఆత్మానుభూతిని కూడా నీకు ఆయన అతి సులభంగా, హారతులు పాడుతూ ఉంటే వెక్కి వెక్కి ఏడుస్తుంటారు. మనం షిరిడీ పోయి చూసామంటే హారతులు చదువుతుంటే ఏడుపు రావడం ఆనందం ఏంటి? అంత సులభంగా ఆత్మానుభూతిని ప్రసాదిస్తున్నాడు. కాబట్టి ప్రపంచమంతా కూడా కోటాను కోట్ల మంది ఆ మార్గంలో నువ్వు మెడబెట్టి గెంటినా కానీ పక్కకు జరగమన్నంత గొప్ప స్థితిని పొందుతూ ఉన్నారు. అది నేనేమంటానంటే, సచేతలో ఒక చోట ఆ విధం ఉంది. బాబాగారు నీకు మొదట ఆత్మానుభూతిని ప్రసాదించి ఆ తర్వాత నీ కోరికలన్నీ తీర్చి, అసలు ఆత్మానుభూతి పొందిన తర్వాత కోరికలు ఎందుకు ఉంటాయి? ఉండకూడదు. కోరికలన్నీ తీరిన తర్వాత ఆత్మానుభూతి రావాలి. కానీ బాబా ముందే ఆత్మానుభూతి ఇచ్చిన తర్వాత
అది మళ్ళా వెళ్ళిపోతుంది. గురువుల దగ్గర కొంతమంది సిద్ధ గురువులు రామకృష్ణ పరమహంస రమణ మహర్షి లాంటి వాళ్ళ దగ్గర ఎలా ఉంటుందంటే, వాళ్ళు తలుచుకుంటే మీరు అన్నట్టుగా మీకు ఆత్మసాక్షాత్కారం ఆత్మానుభూతి ఇచ్చేస్తారు, కానీ అది శాశ్వతంగా ఉండదు. ఆ క్షణం ఉంటుంది, వెళ్ళిపోతుంది. స్వామి వివేకానందకి అలాగే ఇచ్చారు. ఆ ఉంది వెళ్ళిపోయింది. తర్వాత ఆయన సమాధి అయిన తర్వాత స్వామి వివేకానంద గారు సాధనలో దిగి వాళ్ళందరూ కూడా సుమారు ఒక 12 మంది సన్యాసులు ఇట్లాంటి రూమ్ తీసుకొని కొన్ని నెలల పాటు రోజుకు కొన్ని గంటలు ధ్యానం చేశారనమాట. ఒకరు భిక్షకి వెళ్తాడు బయటికి, వాళ్ళకు ఉండేది గోసిగుడ్డే, చుట్టుకునే కాషాయం ఉంటుంది అంతే. మొదట్లో ఉండేది వాళ్ళు సన్యాసం తీసుకున్న తర్వాత ఆయన అటువంటి ఫోటోలు ఉంటాయి. ఒక కాషాయం వేసుకున్నది, ఒకటి మీద ఇట్లా గుడ్డ కప్పుకున్నది, బుద్ధుడిలాగా ఉంటుంది కర్ర పట్టుకొని. మొదట్లో వాళ్ళు సన్యాస దీక్ష తీసుకున్న తర్వాత స్వామి సమాధి చెందిన తర్వాత ఇలాంటి రూమ్ తీసుకొని అక్కడ ధ్యాన సాధన చేస్తే ఒక వ్యక్తి బయటికి వెళ్ళి, వాళ్ళకి బట్టలు కూడా లేవు, వీళ్ళందరూ ఇంట్లో ఉండి ధ్యానం చేస్తే ఈయన ఒక బట్ట కట్టుకొని బయటికి వెళ్ళి భిక్ష తీసుకొని వచ్చి వీళ్ళందరినీ పోషించి తర్వాత ఇంకో అతను వెళ్ళి అలాగా 6 నెలలు వాళ్ళు ధ్యాన సాధన చేశారు. అంటే దీని అర్థం ఏంటి? సాక్షాత్కారం ఆల్రెడీగా గురువు ఇచ్చాడు, అది అలాగే ఉంటే వీళ్ళు చేయాల్సిన అవసరం లేదు, కానీ అది పర్మనెంట్ కాదు. నీకు నువ్వు సాధన చేసి సాధించుకున్నది శాశ్వతం, గురువు ఇచ్చిన అనుభూతి క్షణికం. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మన ప్రయత్నంతో సాధించుకోవాల్సింది. అయితే గురువుగారు నీకేం చేస్తాడు? దాని గొప్పతనాన్ని నీకు తెలియజేస్తాడు. ఎప్పుడైతే దాని గొప్పతనాన్ని తెలుసుకున్నావో నువ్వు పడిపోకుండా అది నిలబెడుతుంటుంది. ఎప్పుడైనా ప్రపంచ విశ్వాసంలోకి వెళ్ళిపోదాం అంటుంటే దాన్ని దూరం అయిపోతాను కదా, అది ఎంత గొప్పగా ఉంది, పొరపాటున దీంట్లో దూరిపోయి దాన్ని మర్చిపోయినా సరే ఈ ప్రపంచ విషయవాసంలో మోహంలో పడినప్పుడు ఖచ్చితంగా అది నిన్ను ఒకప్పుడు దుఃఖానికి గురి చేస్తుంది. ఆ దుఃఖం రాగానేమవుతుంది? నేను ఒకప్పుడు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నానో ఇప్పుడు ఏంటి అంటే కారణం ఏంటి? ఈ మాయలో పడ్డాను, చీచి నేను దాన్ని మళ్ళీ పొందాలి. అదే కనుక అది చూపించకుండా ఉంటే నిన్న చెప్పినట్టుగా ఈ చేపల వాసనే బాగుందనుకొని అందులోనే అందరిలాగే దొర్లుతూ ఉంటాడు. కాబట్టి అలా దొరలకుండా గురువు నీకేం చేస్తాడంటే ఒక గొప్పదైనటువంటి ఆ స్థితిని నీకు అనుభవంలోకి తెచ్చి తీసేస్తాడు. తీసి ఏం చెప్తున్నాడు? ఇది నీకు కావాలా, ఎప్పుడు నువ్వు సాధన చేసి సాధించుకో, నీ ఇష్టం, అది కావాలంటావో ఇది కావాలో చదువు. అందుకని బాబా భక్తుల్లో చాలామంది దాన్ని అనుభూతి చెందటం వల్ల పడిపోకుండా నిలబడే అవకాశం ఉంటుంది. ఎవరో కొంతమంది వారి కర్మానుసారంగా పడిపోయి ఉండవచ్చు, కానీ ఎక్కువ మంది మాత్రం చాలా అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్న వాళ్ళే ఉన్నాయి. నాకు చాలామందిని తిరుగుతున్నప్పుడు చూస్తుంటాను, వాళ్ళు అసలు ధనాన్ని లెక్క చేయరు. అసలు చాలా బాబాగారు అనగానే కళ్ళు మూసుకొని ఎంతంటే అంతే ఇచ్చేసి అంత త్యాగునాన్ని వాళ్ళు సంపాదించుకొని ఉంటారు. దాన్ని బేస్ చేసుకొని చాలామంది మోసం చేస్తున్న గురువులు కూడా మనకు తయారైపోయారు, అది వేరే విషయం. ఆ విధంగా హేమాడ్ పంత్ గారికి బాబాగారు రచన చేయాలనుకోవడం, శ్యామ ద్వారా ఆ విషయాన్ని బాబాకి చెప్పినప్పుడు నా లీలలు కథలు ప్రోగు చేయమని చెప్తూ ఆయన అన్నమాటని మనం తీసుకోవాలి. వాడి అహంకారాన్ని నా పాదాలకి సమర్పించినప్పుడు అన్నాడు, మనందరం కూడా మన అహంకారాన్ని బాబా పాదాలకు సమర్పించు. నేను అనే అహంకారం లేకుండా ఈక్వాలిటీ, అందరినీ సమానంగా, పనివాడు పని యజమాని అనేది లేకుండా. మనకు సాధారణంగా బాబా మార్గం రాకపోతే బయట ఎక్కడన్నా బస్ స్టాండ్లో అడుక్కునే వాళ్ళని చూస్తే ఒక చులకన భావం ఉండేది, అలాగే పనిచేసే వాళ్ళని చూస్తే ఒక రకమైన భావం ఉండేది. ఇప్పుడు అది ఉండదు. వాళ్ళని చూడగానే వీలైతే వేస్తాం, లేకపోతే లేదు, కానీ చులకన భావం ఉండదు. అలాగే కుక్క ఇవన్నీ అన్నా కానీ ఒక రకమైన భావన ఉండేది. ఇప్పుడు అలా ఉండదు. కుక్క వచ్చిందంటే ఏదైనా వస్తుంటే కొంత పెట్టి పంపుదాం అనే ఆలోచనే ఉంటుంది తప్ప చాయిపో అనే అప్పటి ఆ నిర్లక్ష్యము ఆ భావాలు చాలా తగ్గిపోయి మనం ఒక ప్రశాంతంగా అందరినీ సమానంగా చూసే ఒక ఉన్నత స్థితి, సులభంగా, ఏం పెద్ద పెద్ద వేదాలు చదివినది కాదు, తెలుసుకుంది కాదు, అవి చదివినప్పుడు ఎప్పుడు రాలా. ఈ బాబాగారి చరిత్ర చదివిన తర్వాత మనకు ఈక్వాలిటీ వచ్చింది. నేను చాలామంది హైదరాబాద్లో బ్రాహ్మణుల ఇంటికి పోయినప్పుడు నాతో పాటు వచ్చిన డ్రైవర్ ముస్లిం అయితే అక్కడ బయట పెడతారేమో అనుకుంటే లోపల రమ్మని, సార్ పర్లేదు, ముస్లిం అయితే ఏంటి, బాబాగారి రూపం అది, రమ్మండి అని కూర్చోబెట్టి వీళ్ళే వడ్డించి, అది పెద్ద మార్పు అనిపించింది నాకు. ఒక బ్రాహ్మణుడు ముస్లింని అమ్మా లేదమ్మా, అది మనలో ఉన్న గొప్పతనం. అది కొంతమందికి ఇప్పటికి నచ్చట్లేదు. హిందూ ముస్లిం సమానం అంటారు, ప్రేమిస్తారు, ముస్లిం అంటేనే మనం కొట్టాలి తిట్టాలి అన్నట్టుగా తయారైపోయి అంటే జ్ఞానానికి వ్యతిరేకమైనటువంటి భావాలు. ఇది చెబుతూ ఏమన్నాడంటే, అసలు నేను బాబా గారి దగ్గరికి రావడానికి మీకు కారణం చెప్తాను, బాబా దర్శనం రావడానికి కారణం చెప్తాను. నానాసాహెబ్ చంద్రకు, కాకాసాహెబ్ దీక్షిత్, హేమాడ్ పంత్, వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్. వీళ్ళందరి మధ్యలో ఒక ఒప్పందం ఏంటంటే, మీరు ఎవరన్నా ఒక సిద్ధపురుషుల్ని మహాత్ముల్ని మీరు దర్శిస్తే ఆ విషయాన్ని
మిగతా వాళ్ళకి చెప్పాలి, మిగతా వాళ్ళని కూడా వారి దర్శనం చేసుకోవాలి. అప్పారావు గారు, రామయ్య గారు, మేమందరం ఒకప్పుడు అలా ఉండేవారు. మనందరం కలిసి ఎవరన్నా అప్పుడు రామయ్య ఉంటే ఇది ఎక్కువగా ఉండేది అనమాట. అక్కడ ఒక స్వామి ఉన్నాడు, ఇక్కడ స్వామి ఉన్నాడు, స్వామి మనందరం పోయి చూద్దాం అలా చూసిందే ఆయన. లేకపోతే మేము అవధూతలు స్వామీజీల దగ్గరికి పోయి అలవాటు నాకైతే పెద్దగా లేదు. అది ఆ కృష్ణయ్య స్వామి ఒకటి నేను చూసిన ఒకే ఒక అవధూత రామయ్య చెప్పడం వల్ల ఆయన దగ్గరికి వెళ్ళడం. అలా వాళ్ళు కూడా అలా ఒక నియమం పెట్టుకున్నారు. నానాసాహెబ్ చందోర్కర్ వచ్చేసేసి బాబా గారి మొదటి దర్శనం చేసుకున్న వ్యక్తి కాబట్టి అతను ఈ యొక్క హేమాడ్ పంత్కి, దీక్షిత్కి కూడా చెప్పడం జరిగింది. సరే హేమాడ్ పంత్ గారు వెళ్దాం చూద్దాంలే అని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాడు. ఈలోగా ఏమైంది, మనలాగే సంశయాలు ఉంటాయి కదా మీకున్నట్టుగానే. గురువు గారి యొక్క శిష్యుడికి వాళ్ళ అబ్బాయికి ఒంట్లో బాగోలేదు, ఆ ప్రమాద స్థితికి వెళ్ళిపోయాడు. చివరికి ఆయన వాళ్ళ గురువుగారిని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టుకున్నాడు. వాళ్ళ అబ్బాయి ఆరోగ్యం, గురువుగారు ఉంటే ఏమన్నా నా కొడుకు బతుకుతాడేమో, బాగుపడతాడని చెప్పి. గురువుగారు ఉన్నారు కానీ చనిపోయాడు. ఇది పెద్ద విషయం. ఇది ఎవరికైనా సరే నిజంగా ఒక గురువు అనేది కూర్చున్న తర్వాత కూడా అతను రాకుండా ఉంటే పర్లేదు, ఆయన వచ్చి కూర్చున్నాడు. లేదా ఆయన రాకుండా వరే అబ్బాయి కర్మ అనేది ఎవరు తప్పించలేరురా, కర్మానుసరణ జరుగుతుంది వెళ్ళు అని చెప్పేసి అన్నా బాగుండేది. ఆయన వచ్చి కూర్చున్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఖచ్చితంగా ఆయన ఏదో కాపాడుతాడు అని ఒక నమ్మకం అనేది వాళ్ళకు కలుగుతుంది. కాబట్టి చనిపోవడం వల్ల ఏమనుకున్నాడు, గురువు ఉన్నా సరే ప్రత్యక్షంగా కూర్చున్నా సరే కర్మఫలం తప్పించలేనప్పుడు అసలు గురువుని ఎందుకు ఆశ్రయించాలి? ఈ తర్కం కూడా ఉండాలి. ఆధ్యాత్మిక మార్గంలో కొంత తర్కం ఉండాలి, ప్రశ్న ఉండాలి, సంశయం ఉండాలి. దాన్ని తీర్చుకుంటూ ముందుకెళ్తే ప్రయాణం ముందుకు సాగుతుంది. గుడ్డిగా మీరు అన్నట్టుగా ఏం చెబితే అది సాయిదాస్ చెప్పని ఇంకోరు చెప్పిన వెంటనే గుడ్డిగా నమ్మేసేస్తే మాత్రం అది కరెక్ట్ కాదు. ఒక్కోసారి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయితే బాగుపడతాం, అది రాంగ్ అయితే దెబ్బతింటాం. స్వీయ ఆలోచన ఉండాలి. అందుకనే శంకరాచార్యులు ఆధ్యాత్మిక మార్గంలో 4 లక్షణాలు ఉండాలి. దాంట్లో మొట్టమొదటి అని చెప్పింది వివేక వైరాగ్యం అన్నాడు. వివేకం అంటూ లేనివాడు ఆధ్యాత్మికంలో ముందుకు వెళ్ళలేడు, ఏదో ఒక స్టేజ్లో పడిపోతాడు. ఆ వివేకం అనేది దాన్ని ఏమంటారంటే ఆధ్యాత్మిక జ్ఞానం చాలా సూక్ష్మమైనటువంటిది. లోపలికి వెళ్ళే కొద్దీ ఖచ్చితంగా సూక్ష్మ జ్ఞానం అవసరం. అంటే ఒక సూత్రంలాగా ఒక విషయం చెప్తే దాన్ని లోపలికి వెళ్ళి దాన్ని అర్థం చేసుకునే శక్తి మనకు ఉండాలి. అన్నీ విడమర్చి చెప్పుకుంటూ రారు. మా చంద్రకళమ్మ ఫోన్ చేస్తున్నది, సాయి ఇదేంటి, సాయి అదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనమాట. అవన్నీ కూడా ప్రతి ఒక్కటి క్లియర్ చేసుకుంటూ రావడం అనేది ఎప్పుడు కూడా కష్టమవుతుంది. కొంతకాలం అయిన తర్వాత నీవు నీ యొక్క జ్ఞానాన్ని వికసింప చేసుకొని ఆలోచన శక్తిని పెంపొందించుకొని ఆ శక్తితోటి గురుగారు చెప్పిన దానిలో ఉన్న లోతైనటువంటి అర్థాన్ని నువ్వే అర్థం చేసుకునే స్థాయి నువ్వు పొందకపోతే ముందుకు వెళ్ళలేవు. ఎందుకంటే లేదా అన్నీ ఆయనే చెప్పుకుంటూ తీసుకెళ్ళాలంటే దాన్ని ఏమంటారంటే నిన్ను ఎత్తుకెళ్ళి తీసుకెళ్ళి గమ్యస్థానంలో చేర్చండి. అది చెయ్యడన్నారు కదా, అది ఎప్పుడు కూడా చెయ్యడు. అంటే సూక్ష్మ జ్ఞానం అనేది తప్పనిసరి అవసరం. దానికి కావాల్సింది వివేకం. ఆ వివేకం రావడానికి కొంతమందికి కొన్ని జన్మలు పట్టవచ్చు. కారణం ఏంటి? ప్రయత్న లోపం. స్వామి వివేకానంద అంటాడు, ఒక వ్యక్తి ఒక్క క్షణంలో జ్ఞానాన్ని పొందవచ్చు, ఒక వ్యక్తి ఒక జన్మంతా కష్టపడ్డా ఆ జ్ఞానాన్ని పొందలేకపోవచ్చు. అంతా అతని యొక్క సంకల్ప బలం మీద ఉంటుంది, అతని యొక్క సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే దాన్ని రమ్మంటే ఏమి రాదు. అది వెంటనే మనం అనుకున్నంత మాత్రాన ఈ జన్మలో నాకు అర్థమైనంత మీకు, లేదా మీకు అర్థమైనంత నాకు, లేదా ఇంకొకరికి అర్థమైనంత నాకు అర్థం కావాలంటే కుదరదు. ఒక క్లాసులో 40 మంది పిల్లలు 40 రకాలుగా ఉన్నట్టుగానే ఈ ఆధ్యాత్మిక విషయంలో కూడా అవగాహన సామర్థ్యాలు తేడాలు ఉంటాయి. బట్ మన ప్రయత్న లోపం ఉండకూడదు కదా. కాబట్టి దాని గురించి తెలుసుకునే ప్రయత్నాన్ని ఎంత ఎక్కువగా చేస్తే ఆ యొక్క మనసు, ఆ బుద్ధి వికసిస్తూ సూక్ష్మ జ్ఞానాన్ని సంపాదించుకుంటాం. కాబట్టి ఆ వివేకం అనేది కంపల్సరీగా ఉండాల్సిందే. దీని అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రశ్న వెయ్యాలి, ఆ ప్రశ్నకు వచ్చిన సమాధానాన్ని మనం మన తెలివితేటలతో ఆలోచించి దాంట్లో సత్యాన్ని దర్శించి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. బుద్ధ భగవానుడు కూడా అలాగే, ఆయన అంత గొప్ప స్థాయిలో ఉండి కూడా ఆయన ఒక విషయాన్ని చెప్పి, నేను చెప్పానని చెప్పి మీరు దీన్ని గుడ్డిగా ఆచరించొద్దు సుమా, మీ బుద్ధితో దాన్ని విచారించి మీకు అది సత్యం అనిపిస్తేనే అప్పుడు మీరు దాన్ని తీసుకోండి. ఇది ఖచ్చితంగా ఉండాలి. అలా కాకుండా మీరు కొన్ని సంవత్సరాల పాటు ఒక గురువునో ఒక వ్యక్తినో పరిశీలన చేసి
అతను చెప్పినవన్నీ కూడా మనము మన జీవితంలో ఆచరిస్తూ సత్ఫలితాలు పొందినప్పుడు ఎక్కడ కూడా మనకు ఆ ఆచరణ ద్వారా ఇబ్బంది లేదు అని మనం ప్రాక్టికల్గా అవగాహనకు వచ్చినప్పుడు నెక్స్ట్ స్టెప్పులో ఆ వ్యక్తి చెప్పే వాటిని గుడ్డిగా మనం ఫాలో అవచ్చు. ఎందుకని ప్రాక్టికల్గా మనం చాలా సంవత్సరాల నుంచి దాన్ని ఆచరించాం. లేదు దెబ్బతిన్నాడు అనుకోండి. ఎందుకు పెద్ద పెద్ద మహత్తులు చెప్పిన విషయంలో కూడా దెబ్బతిన్న సందర్భాలు ఉంటాయి. ఒక గురువుగారు ఏం చెప్పాడు, భగవంతుడు సర్వవ్యాపినైన సర్వ అంతర్యామినైనా అన్ని రూపాల్లో ఆయనే ఉన్నాడు, ఇది గుర్తుపెట్టుకో అన్నాడు. ఈ కథ మీకు అందరూ తెలిసిందే. వాడు రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఒక ఏనుగు మీద మావటివాడు ఉన్నాడు. ఏనుగు పరిగెత్తుకొని వస్తూ ఉంది, అది కోపంగా. ఆ మావటివాడు చెప్తూ ఉన్నాడు, ఒరే బాబు ఏనుగు వస్తుంది, పక్క జరగండి, ఇది బాగా కోపంగా ఉంది అంటున్నాడు. గురువుగారు చెప్పిన మాటను పట్టుకొని కూర్చున్నాడు వీడు. అందట్లో భగవంతుడే ఉన్నాడు అన్నాడు. ఆ ఏనుగులు కూడా భగవంతుడు, నేను ఎందుకు జరగాలి అని చెప్పి వాడు అలాగే ఉన్నాడు. అది వచ్చి తొండం పెట్టి ఇసిరి కొట్టేసింది. వాడి నడుములు విరిగాయి. గురువుగారు వచ్చాడు. ఏంట్రా అంటే, మీరు చెప్పారు కదా గురువుగారు, అన్నిట్లలో పరమాత్మను చూడమన్నారు కదా, మరి ఏనుగులో కూడా పరమాత్మ ఉన్నాడు కదా. అప్పుడు గురువుగారు చెప్పారు, ఏనుగులో పరమాత్మ ఉన్నాడు, పైన ఉన్న మావటి వాళ్ళలో కూడా పరమాత్మే ఉన్నాడు కదా, వాడు జరగమని చెప్పాడు, మరి వాడి మాట కూడా వినాలి కదా. అంటే ఒక విషయాన్ని చెప్పినప్పుడు దాన్ని గుడ్డిగా తీసుకుంటే దెబ్బతినే అవకాశం ఉంది. అదే వాడి తెలివితేటలతో ఉపయోగించుకుంటే ఉంటుంది, ఫలితం ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా స్వీయ చైతన్యం, స్వీయ ఆలోచన చేసుకొని ప్రశ్నలు రావాలి, ప్రశ్నలు వెయ్యాలి, దాన్ని విడమర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. గుడ్డిగా విని ఫాలో అవుతే మాత్రం ఒక్కొక్కసారి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆయన చెప్పిన తప్పు కాదు, మనం తీసుకునే దాంట్లో సరైన విధంగా తీసుకోలేకపోవడం జరిగింది. దీన్ని మీకు ఇంకా రామకృష్ణ పరమహంస గారి విషయంలోనే ఇందా చెప్పాను కదా, ఎటువంటి కథలు చెప్తాడు, ఎంత బాగా చెప్తాడని చెప్పి. ఇద్దరు శిష్యులు ఉన్నారు. అందరూ ఉన్నప్పుడు చెప్పాడు, ఒరే కోపం మంచిది కాదు, ఎవరేమన్నా సరే సహనంతో ఉండాలి, శాంతంతో ఉండాలి, మనం దాన్ని పట్టించుకోవద్దు అన్నాడు. అందరికీ ఆ విషయం అర్థమైపోయింది. ఓసారి పడవ మీద ప్రయాణం చేసుకుంటూ వస్తున్నారు. ఒక వ్యక్తి రామకృష్ణ పరమహంసను విమర్శిస్తున్నాడు. ఆయన మంచి అంచు పంచె కడతాడు, కిర్రు చెప్పులు వేస్తాడు, స్టైల్గా తయారవుతాడు, ఆయనేం గురువయ్య అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టుగా గురువుగారిని దూషిస్తున్నాడు. వీడు అన్నాడు, కోపం వస్తుంది, చాలా కోపిస్తేవాడు, కోపం వస్తుంది, కానీ అంచుకొని సరే గురువుగారు చెప్పారు కదా మనం కోప్పడకూడదు అని చెప్పి సైలెంట్గా ఉంటాడు. వచ్చినాక చెప్తాడు, గురువుగారు ఇట్లా అన్నాడు వాడు అని చెప్పి. వీడు శాంతం, రే అలా ఉండకూడదురా, గురువుగారిని దూషించేటప్పుడు ఎవడైనా దూషిస్తే అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి, వినకూడదు గురుదూషణ. ఒకవేళ ఉన్నామనుకో వాణ్ణి తల నరికేయాలి, అంతేగాని అలా చూస్తూ భరించకూడదు, తప్పది అన్నాడు. అదేంటి ఇలా చెప్పాడు, అదేంటి ఇలా, అది ఒక కథ చెప్తా. ఇంకో సందర్భంలో ఇంకొక శిష్యుడు ఏం చేశాడంటే, ఇలాగే గురువుగారిని విమర్శిస్తుంటే వాడిని ఎత్తి నీళ్ళలో పడేశాడు. ఆ ఎత్తి నీళ్ళలో పడేసిన సందర్భంలో అతనికి చెప్పాడు, ఇంత కోపం పనికిరాదురా, మనం సహనంతో ఉండాలి అంటే అన్నాడు. వాడి పాపనాడు పోతాడు. ఇద్దరికి డిఫరెంట్గా చెప్పాడు. ఏంటి దీని బాబా కూడా అలా చెప్తాడుగా, ఏకాదశి రోజు ఉల్లిపాయ తినొచ్చా అని అంటే తింటే తప్పే ఉంది బాబా అంటే తినరా అన్నాడు. తినకూడదు కదా బాబా అంటే తినకూడదు. రెండు రకాలుగా చెప్తాడు. ఏంటయ్యా ఇది అంటే, వీడు పరమశాంత స్వభావం, అంత శాంతం పనికిరాదు, మానవ జీవితంలో అంత శాంతం పనికిరాదు. కాబట్టి వాడిని కొద్దిగా ఎదిరించడం, సమస్యను ఎదుర్కోవడం నేర్పించాలి. వీడు అత్యంత కోపిష్టి వీడు, కాబట్టి వాడి కోపాన్ని తగ్గించాలి. కాబట్టి వాడికి అది చెప్పాలి, వీడికి ఇది చెప్పాలి. ఇద్దరికీ ఒకే మంత్రం, అందరికీ కామన్గా ఒకటే ఉండడానికి వీల్లేదు. కృష్ణారావు గారు చెప్పినట్టుగానే పాము బుసగొడుతుంది, అందరిని కరవడానికి పోతుంది, అందరూ ఊరి ప్రజలందరూ భయపడి పారిపోతూ ఉన్నారు. ఆ స్వామి అటు పోతూ ఉంటే, స్వామి అటు పోవకండి పాము ఉంది కరుస్తుంది అని చెప్పి అసలు ఆ పక్కకి పోవడం మానేశారు. ఊరే భయపడిపోతుంది ఆ దెబ్బకి. అప్పుడు ఈ స్వామి సరే చూద్దాం అన్నట్టు వెళ్ళి అది కరవడం దగ్గరికి వస్తే, ఆగు ఎందుకు అంత కోపం, స్వామి కాస్త సిద్ధపురుషుడు కాబట్టి అది ఆగింది, అంత కోపం పనికిరాదు నాయన, పాపం వస్తుంది, ఇప్పటికే పాపం చేసి పాముగా పుట్టావు, ఎవరిని అలా భయపెట్టద్దు, కాటేయద్దు, శాంతంతో ఉండు అని చెప్పి మంచి మాటలు చెప్పి వెళ్ళిపోయాడు. ఒక సంవత్సరం తర్వాత వచ్చేసరికి అది సాధు జంతువు అయిపోయింది. వీళ్ళందరూ దాన్ని ఎంటబడుతున్నారు. అది మాటికి పరిగెత్తి ఆ కన్నంలో దాక్కుంటుంది. వాళ్ళు కర్రలతోటి వచ్చి పుట్టంతా తవ్వుతూ ఉన్నారు. అప్పుడేమో అది కోపంగా ఉన్నప్పుడేమో ఎవరు ఆ పక్కకు రావడానికి కూడా ధైర్యం చాల. శాంతంగా వచ్చేసరికి వాళ్ళు వచ్చి కొట్టే పరిస్థితికి వచ్చారు.
వచ్చేసరికి అది చిక్కిపోయింది, ఏం తినడానికి లేదు, తాగడానికి లేదు, అక్కడే అయిపోయింది, జబ్బు పడిపోయింది. ఇక్కడ పాము ఉండాలి కదయ్యా అని వాళ్ళని అడిగితే అది ఎప్పుడు చచ్చిందో ఏదో లోపల ఉందో లేదో పోయిందో తెలియదు, మా దెబ్బకి అది అసలు బయటికి రావట్లేదు. లోపలికి ఏంటి నీ పరిస్థితి అంటే మీరే చెప్పారు కదా. నేను కరవద్దన్నాను, కానీ కనీసం బుసగొట్టి వాళ్ళని దగ్గర రానివ్వకుండా భయపెట్టాలి కదా. ఇది లౌక్యం, సమాజంలో జీవించడానికి కావలసినటువంటి. అంటే గురువు చెప్పేది లోపటిగా వెళ్తే చాలా విషయం ఉంటుంది, పైననే మనం తీసుకున్నామంటే, దాన్నే ఆచరించామంటే దెబ్బతినిపోతాం. ఇప్పుడు మా డి గారు ఉన్నారంటే సాయిదాస్ గారు అసలు శాంతంగా ఉండమన్నాడని చెప్పి కింద పని చేసే వాళ్ళు పని చేయకుండా అలాగే ఉండి వ్యవస్థ పాడైపోతుంది. అలా కుదరదు. ఖచ్చితంగా అక్కడ వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని సీరియస్గా వాళ్ళు మనం అలా చెయ్యం, కానీ పని చేయించడానికి కావలసినటువంటి అధికార దర్పం, అధికార దర్పం మనసుకు ఉండకూడదు. బట్ అధికారాన్ని చూపిస్తేనే వాడు పని చేస్తాడంటే ఖచ్చితంగా అధికారం చూయించి పని చేయించాల్సిందే. మనసుకు పట్టకూడదే, కానీ పని చేయించడానికి మనం అధికారిగా వ్యవహరించాలి. ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకొని పోయినప్పుడే, ఒక తండ్రి ఇంట్లో ఉన్నాడు, పిల్లల్ని దారిలో పెట్టాలంటే అరుస్తాడు, తిడతాడు, కొడతాడు, కానీ నిజమైన కోపం కాదు, ద్వేషం ఉండదు పిల్లల మీద, వాడిని దారిలో పెట్టాలని. ఆ తర్వాత అరిసిన తర్వాత మళ్ళీ దగ్గర తీసుకుంటాడు, ఎత్తుకుంటాడు, ముద్దులాడతాడు, అన్నం తినిపిస్తాడు, అన్నీ చేస్తాడు. ఒక అధికారి కూడా ఆ విధంగానే అరుస్తాడు. పని అయిపోయింది అనుకో, నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే రావయ్య కూర్చో, ఇది అవుతా, వెరీ గుడ్, అంతా వదిలేసాను, పని చేయాలి, మరి పైనుంచి మనం జీతం తీసుకుంటున్నా లక్షలు, ఇలా 4 మంచి మాటలు చెప్పేస్తే వాళ్ళందరూ కూడా కంట్రోల్కి వస్తారు. ఈ నైపుణ్యం అనేది జీవన విధానంలో ఇంట్లో కానీ బయట కానీ ఆ జీవన నైపుణ్యం ఉండాలి. కురుక్షేత్రం మొత్తం యుద్ధంలో మొత్తం అర్జునుడికి భగవద్గీత చెప్పాడు అంటే అది యుద్ధానికి సంబంధించింది కాదు, మన సాంసారిక జీవితానికి సంబంధించింది, ప్రతి ఒక్క వ్యక్తికి సంబంధించింది. యుద్ధం చేసే శక్తి ఉన్నవాడే మానవ జీవితంలో జయిస్తాడు. యుద్ధం చేసే శక్తి లేదండి, నేను అమాయకంగా ఉంటానంటే దెబ్బతింటావు, అన్ని కష్టాలు వస్తాయి. ఇది జీవిత సత్యం. పొద్దున నేను పాలిటెక్నిక్ కాలేజీలో వెళ్తే ఇదే విషయం లెక్చరర్ గారు నేను మాట్లాడుకుంటే, సార్ ఇవి ఎలా ఏంటి అని అంటే, కురుక్షేత్రంలాగా ఈ సంసారం కురుక్షేత్రం, దాంట్లో అర్జునులాగా సమర్థవంతంగా యుద్ధం చేయగలిగిన వాడు విజయం సాధిస్తాడు. నాకంత సామర్థ్యం లేదండి, నీ కర్మను అనుభవించు, లేదా పూర్తి అహంకారం వదిలేసి శరణాగతి చేయాలి భగవంతుడు. 2 మార్గాలు. సామర్థ్యం నాకు లేదు, భగవంతుని శరణాగతి, ఆయన నీకు రక్షకుడిగా ఉంటాడు. అది కూడా రాదు. చాలా సమస్య ఏంటంటే మళ్ళీ అహంకారం తొలగదు, అలాగని తెలివితేటలు ఉండవు, జ్ఞానము ఉండదు, లౌక్యము ఉండదు, సమర్థత ఉండదు, సహనం ఉండదు. ఎన్ని కావాలమ్మా మానవ జీవితంలో. మనం ఈ సమస్యలకు దూరంగా ఉండాలి. ఈ మన చుట్టూ ఉన్న బంధువర్గము, సామాజిక వర్గంలో నుంచి జీవిస్తూ మనం సాధించడం, కానీ మంచివాడు అనిపించుకోవాలంటే ఇది చాలా కష్టం. మంచివాళ్ళు అనిపించుకోవాలంటే ఆయన అన్నట్టుగా అమాయకంగా ఉండిపోతాం. అమాయకంగా ఉంటే మళ్ళీ ఒప్పుకోరు, నెత్తినెక్కి నాట్యం చేస్తారు. చాలా సామర్థ్యాలు కావాలి. అందుకనే పూర్వకాలంలో ఈ సామర్థ్యాలన్నీ కూడా శాస్త్రాల్లో ఉండేవి. ఎప్పుడు ఎలా ప్రవర్తించాలి, దేనికి ఎలా ఎదుర్కోవాలి ఇవన్నీ శాస్త్రాల్లో ఉండేవి. ఆ శాస్త్రాలు గురువుల దగ్గర ఉండేవి. ఆ గురువులు తమ దగ్గర ఉన్న వాళ్ళకి నేర్పించి వాళ్ళు అప్పుడు సంసారంలో కుదిరితే చాలా వరకు వాటిని వాళ్ళు జయించేవాళ్ళు. శాస్త్రాలు తెలుసుకున్న వాళ్ళు మాత్రమే సంసారాన్ని సులభంగా జయించారు. అసలు ఈ సంసారం జయించడమే చేయడం కష్టమంటే, ఆ సంసారం చేస్తూ భగవంతుణ్ణి పొందే మార్గాన్ని అనుసరించడం చాలా ఎవరికి సాధ్యమవుతుంది. అందుకనే బ్రాహ్మణులు ఎందుకు గొప్పవాళ్ళు అయ్యారంటే, శాస్త్రాలు వాళ్ళ అధీనంలో ఉన్నాయి, శాస్త్రాల్లో ఉన్న జ్ఞానం వాళ్ళ అధీనంలో ఉంది. ఆ జ్ఞానంతో వాళ్ళు సంసారం చేస్తూ కూడా భగవదారాధన చేస్తూ భగవంతుని చేరే ప్రయత్నం వాళ్ళొక్కరికే సాధ్యమైంది. మిగతా వాళ్ళకి కాకపోవడం కారణం ఏంటంటే ఆ జ్ఞానం మనకు లేకపోవడమే. ఆ విధంగా బాబా దయ వల్ల లేదా ఇతర గురువుల దయ వల్ల అనేక జన్మల సంస్కారాల వల్ల ఆ శాస్త్రాల్లో ఉన్నది ఒక శాస్త్రంలోకి తెచ్చుకొనో లేదా ఇంకొక గురువుకు సంబంధించిన శాస్త్రంలో తెలుసుకొనో మనం వాటిల్లో ఉన్న విషయాల్ని తెలుసుకుంటూ ఇప్పుడు మనం ఒక నూతన జీవన విధానాన్ని మనం నిజంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. మిగతా వాళ్ళ జీవన విధానానికి మన జీవన విధానం చాలా తేడా ఉంటుంది. ఇంట్లో కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు కానీ, లేదా అనుకోకుండా వచ్చిన కష్టాల్లో కానీ, సామాజికంగా ఉన్న సమస్యల నుంచి కూడా మనం జీవించే విధానం, తీసుకునే విధానం ఒక పద్ధతిగా ఉంటుంది. మనని అది ప్రశాంతమైనటువంటి ఆ స్థితిలోకి తీసుకెళ్తూ ఉంది. ఇది ఎన్నో జన్మల పుణ్యఫలం వల్ల వచ్చినటువంటిది. ఇతను గురువు యొక్క ఆవశ్యకత ఏముంది, చాలా గొప్ప
విషయం. అందుకని సచ్చరిత్ర 20 సంవత్సరాల క్రితం చదివినప్పటికీ ఇప్పటికి చదివితే అప్పుడు అర్థమైన దానికంటే ఇప్పుడు ఇంకా కొత్తగా అర్థమవుతూ ఉంటుంది అనే విషయం రావడం అనేది చాలా ఆశ్చర్యం. సుధా ఇక్కడ ఏంటంటే నాకు కనిపించిన ఒక కొత్త విషయం, చాలా సంవత్సరాల క్రితం వచ్చింది, మీకు చెప్పానో లేదో. గురువు అవసరం ఏముంది అన్నాడు హేమాడ్ పంత్. గురువు అవసరం మాత్రమే ఉంది, గురువు మాత్రమే మనం ఉద్ధరించగలడు అనే స్థాయికి అతన్ని మార్చాడు బాబా. గురువు అవసరమే ఉందని గొడవపడ్డాడు, కానీ గురువే మనల్ని ఉద్ధరించగలిగిన వాడు అని 100కి 100 రెట్లు ఆయన చేత చెప్పించి రాయించి గ్రంథరచన చేయించి మనకు చెప్పాడంటే అది గురువు యొక్క గొప్పతనం. నా విషయంలో కూడా చాలాసార్లు చెప్పా, ఈ గడ్డాల మీసాలు ఉన్నాయని దేవుడు ఎట్టవుతాడు? రాముడు, కృష్ణుడు, శివుడు వీళ్ళు కదా దేవతలంటే. త్రిశూలం పట్టుకోవాలి, గంగ నెత్తిన ధరించాలి, రాముడు బాణం, కిరీటం, తేజస్సు, వీళ్ళు దేవుళ్ళు. ఇలా వాదించాను ఆ డాక్టర్ గారితో, నాకు బాబా గారిని ఇచ్చిన డాక్టర్ గారితో. అలా వాదించిన నా నోటితోటే ఆయనే రాముడు, ఆయనే కృష్ణుడు, ఆయనే శివుడు. ఎక్కడ రాముడు ఎవడున్నాడు గడ్డాల బిసాలు పెట్టుకొని? కానీ మాకు కనపడతాడు రాముడు. బాబా హేమాడ్ పంత్ చెప్పినట్టుగా నేను భాగవతం రామాయణం చదువుతుంటే నాకు రాముడు, కృష్ణుడు అన్నీ ఆయనే కనపడుతుంటాడు అన్నట్టుగా ఆ ప్రేమ, ఆ జ్ఞానం అది వచ్చినప్పుడు, ఆ దివ్య దృష్టి వచ్చినప్పుడు మనకు అటువంటి అవకాశం ఉంటుంది. ఆ రోజు హేమాడ్ పంత్కి, ఈరోజు మనందరికీ కూడా ఆ విధమైనటువంటి జ్ఞానాన్ని బాబా గారు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఇలా తన యొక్క స్నేహితుని కుమారుణ్ణి రక్షించలేనట్టి గురువు అవసరం ఏముంది అని అనుకున్నటువంటి స్థితిలో ఆయన షిరిడీకి వెళ్ళడం మానుకున్నాడు. వద్దులే, అక్కర్లేదు, షిరిడీలో ఆయన మాత్రం ఏం చేస్తాడని చెప్పి. అటువంటి సమయంలో నానాసాహెబ్ చందోర్కర్ గారు ఆయన దగ్గరికి వచ్చి చివాట్లు పెట్టాడని. ఎవరు అలా అంటారు? ఎవరంత బాధ్యత తీసుకుంటారు? లేరు. ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ లేదు. ఇప్పుడు అసలు లేదమ్మా. ఒక 6-7 సంవత్సరాలు కరోనాకు ముందున్న భక్తి వేరు, కరోనా ఇది అసలు ఈ 6 సంవత్సరాలు చాలా చిత్రాలు మారిపోయినాయి, మానసిక స్థితులు చాలా మారిపోయినాయి. ఎక్కడ కూడా రెస్పాన్సిబిలిటీ, ప్రేమ, అభిమానము, ఒకరిని మనం బాధ్యత తీసుకొని వాళ్ళకు అలాంటి బాగా దెబ్బతినిపోయినాయి. కాబట్టి నానాసాహెబ్ చంద్రకి వచ్చి చివాట్లు పెట్టాడు, నువ్వు ఇంకా బాబా దగ్గరికి వెళ్ళలేదు అంటే. అసలు బాబా అంటే ఏమిటి అని మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పి నన్ను వెళ్ళేలాగా అతనికి ప్రేరేపణ కలిగించి వెళ్ళాడు. అంటే ఎంత ప్రేమ ఉండాలి ఆ స్నేహితుడి మీద. నేను పొందిన ఆ భాగ్యాన్ని నా స్నేహితుడు కూడా పొందాలి అని అనుకున్నాడు. అది కదా స్నేహం అంటే. ఆ విధంగా చెప్పేసరికి అతను నిజంగానే నానాసాహెబ్ చంద్రకర్ చెప్పిన మాటలు సమ్మతం అనిపించి, అది కరెక్ట్, నేను తప్పు చేశాను, బాబా దగ్గరికి వెళ్ళాలి అని అనుకొని ఆయన ఏర్పాట్లన్నీ చేసుకొని ట్రైన్లో కూర్చున్నాడు. అక్కడ ఆ మహానుభావుడి గొప్పతనం తెలుస్తుంది. ఆ కూర్చున్న ట్రైను ఎక్కడ ఒక దాదర్ వరకు వెళ్ళి, ఆ దాదర్ నుంచి మనవాడు వెళ్ళే ట్రైన్ ఎక్కాలి, అక్కడ దిగి అనుకున్నాడు. కానీ ఆయన ఎక్కి కూర్చున్న తర్వాత పెట్టెలోకి ఓ పకీర్ వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాం అన్నాడు. దాదర్లో ఇట్లా దిగాలండి, నేను షిరిడీకి వెళ్ళాలనుకున్నాను. దాదర్లో నువ్వు ఎక్కాలనుకున్న ట్రైన్ ఆగదు, కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళు, బోర్బందర్ స్టేషన్లో అక్కడ ఆగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ పకీర్ ఎవరు? అసలు పకీరికి ఈయన వెళ్తున్న విషయం ఏం తెలుసు? షిరిడీకి వెళ్తున్న విషయం ఎలా తెలుసు? ఆ పకీర్ ఎందుకు వచ్చాడు దాంట్లోకి అంటే ఆయనే వచ్చాడు అని తెలుస్తుంది. అంటే అంత బాధ్యత ఆయన కూడా. ఇవన్నీ కూడా వాళ్ళతో పూర్వజన్మ రుణానుబంధం ఉంది. ఆ రుణానుబంధాన్ని బట్టి ఆ తండ్రి తిరిగి తన బిడ్డల్ని తన దగ్గరికి పిలిపించుకొని వారిని ఉద్ధరించే ప్రయత్నానికి అన్ని వేషాలు వేశాడు. అంత బాధ్యత తీసుకున్నాడు, లేకపోతే వీళ్ళు వెళ్ళలేరు. ఆయన రాసుకున్నాడు హేమాడ్ పంత్, ఈ వింత చర్య జరగకపోయి ఉంటే నేను ఎక్కడికో పోయి దిగేవాడిని, అక్కడికి ట్రైన్ వచ్చేది కాదు. సంశయాత్మక స్వభావం హేమాడ్ పంత్కు మళ్ళా అంటే సంశయాత్మక అంటే తెలివితేటలు ఎక్కువ ఉన్న వాళ్ళకి కొద్ది సంశయాత్మక స్వభావాలు ఉంటాయి. కాబట్టి ఆయన నేను వెళ్దామని తయారైతే ఆ ట్రైన్ ఇక్కడ రాలేదు, ఎక్కడో దిగింది. మరి ఆయన గొప్ప గురువు అయితే నాకు ఈ డిస్టర్బెన్స్ రాకుండా చూడాలి కదా, అన్నీ ఆయన మీద దోచిపడేస్తూ ఉంటాడు.
కాబట్టి ఆయన డిస్టర్బెన్స్ రాకుండా చూడాలి కదా, ఆయన గొప్ప గురువు అని ఎమ్మటే సంశయం వచ్చేది ఆయనకి. ఈ సంశయం వస్తుంది వీడికి అని తెలుసు కాబట్టి ఆయన ఆ సహాయం చేసి ఆయన దగ్గర రప్పించుకున్నాడు. అక్కడికి వెళ్ళగానే కాకాసాహెబ్ దీక్షిత్ ఉన్నాడు. ఆయన్ని రిసీవ్ చేసుకొని బాబా దగ్గరికి తీసుకెళ్ళి బాబా పాదాలు నమస్కారం పెట్టగానే అతనిలో కలిగినటువంటి ఆ పరివర్తనని మనకు గొప్పగా వివరించాడు. నాకు బాబా పాదాలు దర్శించగానే నాకు తెలియని ఒక గొప్ప అనుభూతి కలిగింది. ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడూ పొందని ఒక గొప్ప ఆనందాన్ని నేను అనుభవించాను. ఇంతటి ఆనందానికి కారణమైనటువంటి నా మిత్రులందరికీ జన్మ జన్మలకు నేను రుణపడి ఉంటాను. నేను ధనంజయ డాక్టర్ని ఎంతవరకు తలుచుకుంటున్నానో నాకు తెలియదుగా, నిజంగానే ఆయన చేసిన పుణ్యమే. బట్ నేను అంతగా తలుచుకోవట్లేదేమో, ఎందుకంటే పరిగెడుతున్న ప్రపంచంలో ఉన్న నేను కూడా ఈ ఆధ్యాత్మికలో కూడా పరిగెడుతూ ఉన్నాం కాబట్టి ఎక్కువగా అంటే వీళ్ళందరినీ తలుచుకోవాలంటే ఈ పరిగెత్తడం ఆగాలి. ఫస్ట్ పరిగెత్తడం ఆగి ఒక ఇంటి పక్కనే ఉంటూ ఆయన ఉపాసన చేసుకుంటే అప్పుడు అందరూ గుర్తొస్తారు. ఈవెన్ నాకు మా మదర్ కూడా నాకు గుర్తొచ్చేది కాదు. ఈయన భక్తిలో మునిగిన తర్వాత, ఆ కార్యక్రమంలో మునిగిన తర్వాత నాకు అమ్మ కూడా గుర్తొచ్చి, నాకు ఒక అమ్మ ఉందని కానీ ఆ అమ్మకు సంబంధించిన అనుభవాలు కానీ, ఆయన కనుక నా జీవితంలోకి రాకపోతే ఆయన ప్లేస్లో మా అమ్మ ఉండేది. ఎందుకంటే మా అమ్మ నాకు అంత చేసింది. అటువంటిది కూడా నాకు అమ్మ పోయింది, నా జీవిత లక్ష్యాలు పోయాయి, ఆమె పోయింది, పిల్లలు పోయారు, ఏమీ లేదు, ఓన్లీ బాబా తప్పితే ఇంకోటి లేదు అన్నట్టుగా జరిగిపోయింది. అలాగే హేమాడ్ పంత్ గారు తనకు బాబా దర్శనానికి కారణమైన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజెప్పాడు. మనం కూడా ఆ విధంగానే ఎవరైతే బాబా పాదాల దగ్గరికి మనం చేర్చారో వారికి ఎప్పుడు కృతజ్ఞతలు అవి ఉండాలి అనే కృతజ్ఞతా భావాన్ని ఆయన మనకు నేర్పించడానికి హేమాడ్ పంత్ గారు మనకు తెలియజెప్పారు. అలా తర్వాత హేమాడ్ పంత్ అనే పేరు అయింది కాదు, అన్నాసాహెబ్ దాబోల్కర్ హేమాడ్ పంత్ అనే బిరుదు ఇచ్చాడు బాబా గారు. ఈ విషయంలో కూడా నేను పోల్చుకుంటా, ఆశ్చర్యం. నా పేరు శ్రీనివాస్, బట్ సాయిదాస్ అని నేనే పెట్టుకున్నాను కాదు, ఆయన పెట్టాడు. నాలో దూరి, ఒరే నువ్వు సాయిదాసురా, నువ్వు దాసుడివి అని నా చేత ఆ నామకరణం చేయించుకొని, అది ఎప్పుడు నాకు మొదట అనిపించాల. ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో నా సాయి భక్తులు ఎవరికి కూడా శ్రీనివాస్ అంటే తెలియదు. ఎప్పుడైనా టికెట్ బుక్ చేసేటప్పుడు శ్రీనివాస్ ఎవరు సార్ అంటారు. బాబు నా పేరు సాయిదాస్ కాదు, మీరు సాయిదాస్ అని పెడితే వాడు పట్టుకుంటాడు టికెట్ కలెక్టరు, కాబట్టి శ్రీనివాస్ అంటే అప్పుడు వాళ్ళు శ్రీనివాస్ అంటే అంతగా సాయిదాసు అనేది ప్రపంచంలో అంటే దాన్ని బట్టి అర్థమైంది. ఈ సాయిదాస్ అనే పేరు నేను పెట్టుకోలేదు, ఆయన పేరు. బాబా గారి భక్తులలో పేర్లు మార్చడానికి అలవాటు, అది చాలా ఆశ్చర్యం. అందరి పేర్లు మార్చాడు. కాకాసాహెబ్ దీక్షిత్ పేరు అది కాదు, అయింది హరి సీతారాం దీక్షిత్ ఆయన పేరు, కానీ ఆయన కాకాసాహెబ్ దీక్షిత్ అని పేరు పెట్టాడు. శ్యామ ఆయన పేరు కాదు, మాధవరావు దేశపాండే ఆయన పేరు శ్యామ. ఇలా చాలామంది భక్తుల పేర్లు మార్చాడు, అందులో నేను కూడా ఒకటి. మరి బహుశా అప్పట్లో ఏమన్నా ఉందో నాకు తెలియదు, కానీ ఆ విధంగా ఒక గర్వకారణమే. ఆ విధంగా బాబా గారు నాకు కూడా పేరు మార్చాడు. ఈ హేమాడ్ పంత్ అనే బిరుదు ఈయనకి ఎందుకు వచ్చింది అన్నప్పుడు, మనసు కూడా ఎలా చంచలంగా మారిపోతూ ఉంటుంది. ఒక్క క్షణంలో మనం జ్ఞానం పొందినట్టుగానే అర్థమవుతుంది, మనకంతా అర్థమైనట్టు అనిపిస్తుంది. మరుక్షణం సంశయం వచ్చి చేరిపోతూ ఉంటుంది, మరుక్షణం మన పాత సంస్కారం వచ్చి చేరిపోతూ ఉంటుంది, మరుక్షణం మన యొక్క పాత బలహీనతలు వచ్చి చేరిపోతాయి. ఇది మనసు యొక్క లక్షణం. దీన్ని జాగ్రత్తగా గ్రహించడం అంటే అర్థమైందంటే, ప్రతి క్షణం తన అంతరాత్మని పరిశీలించే జ్ఞానం ఎవరైతే పొందుతారో వాళ్ళు తొందరగా మనసును సరిచేసుకోగలుగుతారు. మనసు పొమ్మన్నట్టుగా, మనసు పోయినట్టుగా దాని వెనకాల పరిగెట్టేవాడు మనసును ఎప్పటికీ మార్చుకోలేడు. శాస్త్ర ప్రకారంగా, గురువు చెప్పిన దాని ప్రకారంగా, సత్య ప్రకారంగా మనసు వెళ్తుందా పక్కకి వెళ్తుందా అని ప్రతి క్షణం పరిశీలించుకోవడం ఎవరికైతే వస్తుందో వాళ్ళు త్వరగా మనసుని నియంత్రించుకోగలరు, మార్చుకోగలరు. ఇది సాధన. ఈ సాధనలో నాకు నేర్పించిన కొన్ని చిన్న చెప్తా. అంటే ఆయన భగవంతుడు ఎలా నేర్పిస్తాడు అనేది. తులసి మొక్కకు అందరం కూడా దండం పెడతాం, నమస్కారం పెడతాం, మామూలుగా చేస్తాం. నాకు ఆయన నేర్పించింది, నేను మామూలుగా నడిచేటప్పుడు డే టైంలో తులసి నీడ పడుతుంది, ఆయన నా లోపటే ఉండి అదిగో తులసి మాత నీడ ఉంది తొక్కవాక అంటే తులసి నీడను కూడా మనం కానీ సాధారణంగా ఏం చేస్తాం, నడుచుకుంటూ వెళ్ళిపోతాం తప్ప అక్కడ తులసి మాత నీడ ఉందంటే అంత సూక్ష్మంగా మనకు జ్ఞానాన్ని ఆయన వికసింపజేస్తాడు. నన్ను నేను చూసుకున్నప్పుడు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకు అంత జాగ్రత్త వచ్చింది, ఎంత. అలాగే బాబా గారి ఒక ఫోటో పెట్టారంటే ఈవెన్ ఎప్పుడు అరుస్తూనే ఉంటారు, పాపం భయపడుతుంటారు. ఓ పుస్తకం పెట్టాననుకోండి, దీని మీద ఏదన్నా పెట్టావా చాలా కోపం వస్తుంది. నాకు అన్ని బుక్సే ఉండొచ్చు, దీని మీద తెచ్చి పెడితే నువ్వు బాబా మీద పెట్టినట్టే, నీకు సూక్ష్మ దృష్టి లేదు, సూక్ష్మ జ్ఞానం లేదు, పక్కన పెట్టు. మామూలు వాళ్ళకి ఎలా ఉంటుందంటే పుస్తకం, దీని మీద ఇంకొక పుస్తకం, దీని మీద ఒక గరిట, దీని మీద ఒక పెన్ను, దీని మీద ఒక సెల్ ఫోను, ఈజీగా పెట్టేస్తారు. పెద్ద భక్తులను చూసా, మంచి గొప్ప భక్తులే, కానీ ఆ సూక్ష్మ జ్ఞానం అనేది రాలేదు. ఎందుకని ఆయన ఏమన్నాడు, నాకు నా ఫోటోకి తేడా లేదన్నాడు. పెట్టడానికి పక్కన లేదా ప్లేసు కాదు,
దీని విలువ గ్రహించే అంత సూక్ష్మమైనటువంటి వివేకం మనకు రాలేదన్నమాట. కాబట్టి అది పాపం ఎప్పుడు బాధపడుతుంది, తిడుతుంటారు అన్నమాట. కాబట్టి ఇలాంటివి మనకు బాబాగారు లోపలికి వెళ్ళే కొద్దీ అంత సూక్ష్మ జ్ఞానం. ఇలాంటి సూక్ష్మ జ్ఞానం వల్లనే నా మనసు ఎక్కడైనా ఒక చిన్న పొరపాటు, సూక్ష్మంగా పొరపాటు ఒక ఆలోచన వస్తే వెంటనే పట్టేస్తుంది, ఈ తప్పు చేసావు పట్టేది. అప్పుడు దాన్ని మనం సరి చేసుకుంటాం. ఓహో, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కానీ ఏదో ఒకటి వస్తున్నాయన్నమాట. అంటే ప్రతి క్షణము నీ జీవితంలో 24 గంటల్లో ప్రతి క్షణాన్ని నీ మనసు గుర్తించగలగాలి. ప్రతి క్షణాన్ని, నీ కదలిక, నీ మాట, నీ నడక, నీ నడత, నీ చూపు, నీ ఆలోచన. అప్పుడే మనం నిన్న చెప్పినట్టుగా మనకు పడని వ్యక్తి గురించి ఇంకా అంత బ్యాడే తీసుకునే లక్షణాలు మనకు, అది తప్పని కూడా మనకు తెలియదు. ఎస్ నాకు పడదు ఆయన, కాదు అతనిలో మంచి లక్షణాలు కూడా అవి కూడా నువ్వు గుర్తించాలి అని బాబా మార్గంలోకి వచ్చాక మనకు తెలుస్తుంది. అందుకని నేను ఎప్పుడైనా ఎవరైనా చేసేటప్పుడు తప్పు చెప్తాను, లేదా అతనిలో ఈ గుడ్ క్వాలిటీస్ కూడా. మా ఆవిడ గొడవ చేస్తుంది, మీకు ఎప్పుడు ఇంకా అవే చెప్తారు, ఇవి మాత్రం చూడండి. అలా కాదు, మంచి కూడా ఉంది కదా, మరి దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇంక అందరినీ మంచి అంటుంటారు, ఈ తలకు ఎత్తుకుంటుంటారని చెప్తుంది. అంటే ఆయన మార్గంలోకి వచ్చాక మనం ఆ ప్రేమతత్వాన్ని పెంపొందించుకోవాలి, శత్రువునైనా కౌగిలించుకునే లక్షణం ఏర్పాటు చేసుకోవాలి. బ్యాడ్ పక్కన పెట్టి గుడ్ని తీసుకొని మనం అతన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. ఎప్పుడు ప్రేమిస్తాం శత్రువుని? ఆ శత్రువులో కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి, అవన్నీ మనకు పురాణాలు చెప్పాయి. ధర్మరాజుకి నీకు ఇష్టమైన వాడు ఎవరు ధర్మరాజా అని అడిగితే దుర్యోధను నాకు ఇష్టం అన్నాడంట. ఎవరన్నా ఇష్టపడతాడు దుర్యోధనుడి? దుర్యోధనుడికి నువ్వు బాగా ద్వేషించేది ఎవరినంటే ధర్మరాజుని అన్నాడంట. దుర్యోధనుడేమో నువ్వు ఎక్కువ ద్వేషించేది ఎవరిని అంటే ధర్మరాజు, వీడెవరు పగిలి రగులుతున్నాడు, ఎందుకని నా సీటుకు ఆయన అసలు కాబట్టి వాడు ఉండకూడదు. ధర్మరాజుని నీకు ఇష్టమైన దుర్యోధనుడు, ఈయన సీటుకు వేసరే, ఈయన ప్రాణానికి వేసరే, నీ ప్రతి క్షణం ఇతను చంపాలని చూసేవాడు, కానీ ప్రేమిస్తున్నాడు. ఎలా ప్రేమిస్తున్నావు, ఎలా నీకు సాధ్యం అవుతుందంటే వాడు అమాయకుడు రా, వాడు అజ్ఞాని, జ్ఞానం లేకపోవడం వల్ల వాడు అలా తయారయ్యాడు. ఇది కదా తల్లి ప్రేమ అంటే. ఆ తల్లి ప్రేమ ఉంది దుర్యోధనుడికి. ఆ తల్లి ప్రేమని మనం సంపాదించుకుంటే అదే ఆధ్యాత్మికం, అది మనం భక్తిలో ఉన్నామని అర్థం. అంతేకాని మనకు నచ్చనంత నచ్చలేదు అంటే నువ్వు ఎప్పటికీ ఆ ప్రేమను సంపాదించుకుంటావు. కాబట్టి మనం నచ్చని వాళ్ళని ప్రేమించడం మనకు చేత కావట్లేదు అంటే ఇక్కడ పండలేదు, పచ్చిగా ఉంది. పండితే ఎలా ఉంటుందో శారదామాత చెప్పింది. ఇలా చెప్తుంటే ఎన్ని గుర్తొస్తుంటాయో. ఎక్కడైపోతుందో కదా, శారదామాత అంటుంది, నీ హృదయం పవిత్రమైతే సర్వము పవిత్రమే. అయిపోయింది కొటేషన్. నేను చాలాసార్లు చెప్పాను. అంటే దాని అర్థం ఏంటి? ఏమండి నాకు అలా నచ్చలేదు, నీ హృదయం చెత్త. వాళ్ళు చెడ్డవాళ్ళు నిజంగానే దుర్యోధనలాగా. ఏమండి చెడ్డవాడు, పనికి మాలినాడు, దుర్మార్గుడు, నేను దుర్మార్గుడు అంటే నేను చెత్తనా? అమ్మ చెప్పింది, మన నన్ను చేయమంటావు. ఎందుకని? ఆ చెత్తవాడికి కారణమైనటువంటి ఆ లక్షణాలని, కారణాలని, అంటే కారణము లేనిది ఏదీ జరగదు. పూర్వకాలంలో వేదాల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో చదివినప్పుడు ఈ విషయాలు తెలుస్తాయి. కారణము లేని కార్యము లేదంటాడు. అంటే ఎవడన్నా చెడ్డగా ప్రవర్తిస్తున్నాడు అని అంటే దానికి ఒక కారణం ఉంది. ఏమిటి ఆ కారణం? పూర్వజన్మ కర్మ. ఆ కర్మ అనే సూత్రం అని చెడ్డగా నడిపిస్తుంది. ఎందుకని? ఆ కర్మ చేశాడు వాడు ఎదవ పనులు చేసి ఎదవ సంస్కారాలతో పుట్టాడు. కాబట్టి వాడు ఎదవ పనులు చేస్తూ వాటి ఫలితాలను ఇంకా దుర్మార్గంగా అనుభవిస్తూ వాడు పనిష్మెంట్. వాడికి ఎక్కడైనా జ్ఞానోదయం అయితే ఇవన్నీ నేను ఎందుకు అనుభవిస్తున్నాను అంటే నేను చేసిన కర్మే అని వాడిలో కనుక అనిపిస్తే అప్పుడు దేవుడి వైపు తిరుగుతాడు, మారిపోతాడు. కారణం లేని కార్యం లేదు, పని లేదు అని తెలుసుకున్నవాడు వీని ఎలా తప్పుపడతాడు? సూత్రం అక్కడుంది కదా, ఆ సూత్రం కదా వీని తప్పు చేపిస్తుంది. కాబట్టి మహాత్ములు ఎప్పుడు కూడా చెడ్డవాళ్ళని అనలా. రమణ మహర్షి కానీ, రామకృష్ణ పరమహంస కానీ, బాబా గారు కానీ చెడ్డవాళ్ళని ఎప్పుడు అనరు. కారణం ఏంటి? వాళ్ళకి తెలుసు వాడు చెడ్డగా బ్రతకడానికి, చెడ్డ పనులు చేయడానికి పూర్వజన్మ చేసిన కర్మలు వాడిని అలా నడిపిస్తున్నాయి. వెనకాల సూత్రాలు బట్టి నడిపిస్తున్నాడు. మనందరం మట్టి బొమ్మలమే అని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి మహాత్ములు ఎప్పుడూ కూడా ఈ అన్ని విషయాల్లో ఒకే రకమైన భావన ఉంటారు. ఇంకా చెప్పాలి అంటే మన సాయినాథ స్థవన మంజరి చదివితే ఆ వాక్యం అద్భుతంగా ఉంటుంది. మహాత్ములు చెడ్డవాళ్ళని ఎక్కువగా ప్రేమిస్తారు. అయిపోయింది. అయితే మనం మంచి వాళ్ళకి ఎందుకు బతకాలండి? మహాత్ములు మంచి వాళ్ళని ప్రేమించరు. ఎంత మంచి మాట అది. మరి నువ్వు మహాత్ముడిగా కావాలి అంటే చెడ్డవాళ్ళని ప్రేమించాలి. లేదండి మేము మహాత్ములు కావాల్సిన అవసరం లేదు, ఇలాగే ఉంటాం అంటే నీ కర్మ. కాబట్టి కాదు,
మనం ఎదగాలి అని అంటే, నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళాలి అంటే నీ శత్రువుని నువ్వు ప్రేమించగలగాలి. మహాత్ముల లక్షణం నీకు వస్తుంది అప్పుడు. ఇవన్నీ మనకు సాధనలో, గురువుల యొక్క ఆ ట్రైనింగ్లో, మహాత్ముల జీవన విధానాలని ఆలోచించినప్పుడు, ఇక్కడ మహాత్ముడు ఎదగడానికో మహాత్ములు చెప్పారని కాదు, ప్రాక్టికల్గా నీకు ప్రయోజనం ఏంటి అంటే అక్కడ కూడా ప్రాక్టికల్గా నీకే ప్రయోజనం. వాడు శత్రువు అంటే ఇక్కడ పాడైపోతుంది ఎవడు, నేనే. నా మూతి ఉంకరపోతుంది, నా లోనంతా మనసంతా పాడైపోతుంది. ఇక్కడ నేనే కదా, పర్లేదు అయితే అయ్యిందిలే, మంచివాడే పాపం, వాడిని కూడా ఎంత బాగుంది, ముఖం ఎంత బాగుంది, మనసు ఎంత బాగుంది, శరీరానికి రోగాలు లేవు, టెన్షన్ లేవు, బీపీలు లేవు, షుగర్ లేవు. ప్రయోజనం, ప్రత్యక్ష ప్రయోజనం. అన్ని రకాల ఎంత గొప్పగా మనకు వాళ్ళు ఆ మార్గంలో నడిపిస్తూ ఇన్ని రకాలు ఉంటే ఇంకా ఎంతకాలం మనం ద్వేషించుకుంటూ కూర్చుందాం అనేది కూడా మనకు తెలుస్తుంది. ఆ విధంగా హేమాడ్ పంత్ గారు, ఎందుకంటే చెప్పింది ఈ క్షణం జ్ఞానం వచ్చి మరుక్షణంలో అజ్ఞానంలో పడిపోతాం. ఏమిటే అజ్ఞానం అని అంటే, గురువు పాదాలు దర్శించగానే నా జన్మ ధన్యమైపోయింది, వాళ్ళందరికీ రుణపడి ఉన్నాను అన్నాడు. అంత గొప్ప భావన ఉన్నటువంటి హేమాడ్ పంత్ మధ్యాహ్నం కాగానే ఆ బాలేబాటతో వాదిస్తూ మనది మనమే చేసుకోవాలి, మనమే ఉద్ధరించుకోవాలి, గురువు ఏం చేస్తాడు, మళ్ళీ అక్కడికి వచ్చాడు. ఎందుకని? సంస్కారం, గత సంస్కారం, వాదించే సంస్కారాలు, నా తెలివితేటలు, నాకు అన్నీ తెలుసు అనే సంస్కారాలు ఉంటాయి, తెలివితేటలు. అది ఎక్కడికి పోతుంది? ఒక్క క్షణంలో మళ్ళీ వచ్చింది. అయితే చాలా తెలియగలవాడు, చాలా మేధావి, ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టి అతన్ని సరైన దారిలో మలిస్తే చాలా గొప్పవాడు అవుతాడు. కాబట్టి బాబా దర్శనానికి సాయంత్రం వచ్చినప్పుడు ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు అన్నాడు. ఈ కళ్ళు తిరిగిపోయినాయి. నేనేంటి, హేమాడ్ పంత్ ఏంటి, అన్నసాహెబ్ దాబోల్కర్ కదా, నన్ను హేమాడ్ పంత్ అని ఎందుకని? తెలివితేటలు చాలా ఉన్నాయి ఇతనికి, చాలా చదివాడు కాబట్టి హేమాడ్ పంత్గానే అర్థమైపోయింది. హేమాడ్ పంత్ ఎవరు? ఒక గొప్ప మంత్రి, గొప్ప మేధావి, మోడీ భాషను కనిపెట్టినటువంటి వాడు. అంత మాత్రమే కాదు, చాలా అనుకువ, నమ్రత, శాంతం, క్షమ, గొప్ప లక్షణాలు ఉన్న వ్యక్తి. తెలివితేటలు అందరికీ ఉంటాయి, కానీ అనుకువ, నమ్రత, అహంకారం లేకపోవడం ఇవి ఉండవు. అవి కూడా ఉన్న వ్యక్తి హేమాడ్ పంత్. ఈ తెలివితేటలు ఇక్కడ ఉపయోగపడ్డాయి. హేమాడ్ పంత్తో నన్ను పోల్చాడంటే బాబా నాకేం చెప్తున్నాడు, అతనిలాగా నువ్వు కూడా అణిగి మరిగి ఉండడం నేర్చుకోరా, తెలివితేటలు ఉన్నాయని వాదించవాక అని చెప్పాడు. ఈ వాదన చేసిన సమయంలో మనకు మళ్ళీ ఒక మెసేజ్ ఇచ్చాడు. ఒక గంట సేపు మేము ఇద్దరం వాదించుకున్నాము, మా మనసులు అశాంతితో నిండిపోయాయి, వాదన వల్ల అశాంతి కలుగుతుంది. ఇది ప్రతి ఒక్కరి సత్యం. ఎవరైనా సరే, సాయిదాస్ అంత గొప్పవాడు కావచ్చు, లేదా సుధాకర్ గారు, లేదా అప్పారావు గారు, మేమిద్దరం ఒక గంట సేపు నాదే సత్యం ఇద్దరం వాదించామంటే ఎంత జ్ఞానం ఉన్నా కానీ అహంకారంలో పడిపోయి, అజ్ఞానంలో పడిపోయి, అశాంతికి గురైపోయి 4 రోజులు నిద్ర పట్టదు. అనవసరంగా వాదించాం ఆయనతోటి, అనవసరంగా ఇలా అన్నాను, ఆయన నన్ను ఇలా అన్నాడు, ఈ మాటలే తిరుగుతూ ఉంటాయి. నిద్రపోదు, మధ్యరాత్రి మేలుకొచ్చామంటే ఇంక నిద్ర రాదు. అలా అనకుండా ఇలా ఉంటే బాగుండేది. భలే ఉంటుంది. వాదించిన తర్వాత మాత్రం కొట్లాడిన తర్వాత మధ్యలో మెలకు వచ్చింది, ఇక నిద్ర రాదు. ఆయన అలా అన్నప్పుడు నేను ఇలా అనుంటే కాస్త బాగుండేదేమో, గెలిచేవాడిని కదా, నేను తగ్గిపోయాను అక్కడ అనవసరంగా. ఇన్ని రకాల ఆలోచనలు వస్తాయి. అంటే నిద్ర లేకుండా చేస్తుంది వాదన అనేది. కాబట్టి వాదన వల్ల అశాంతి పుడుతుంది ఒక్క పదము మన జీవితంలో, భార్యాభర్తలు, అత్త కోడళ్ళు, స్నేహితులు, ఈ వాదన లేని జీవితాలే లేవు. ఆ ఒక్కటి మానేసుకుంటే అందరూ మహాత్ములే. కాబట్టి ఇది ఏమన్నా 20 సంవత్సరాల్లో చేయగా ఇప్పుడు కొద్దిగా వచ్చిందేమో అని ధైర్యంగా మనసుకు పెట్టింది. అంటే కొంతమంది మా వాళ్ళతో ఇంకా మాట్లాడి చేసి వాళ్ళతో జీవించి 20 సంవత్సరాల్లో సత్సంగాలకు తిరిగి ఒకడు అదంటాడు, ఒకడు ఇదంటాడు, చివరికి రైట్, వాడన్నది ఇది రైటే, ఇంకో రైట్, అది రైటే, వాళ్ళకి అదే చెప్తారు, అంతే కరెక్టే, అది కాదు సార్ ఇది అంతే. ఇంకా మళ్ళీ వాడికి ఊరికి వాదించడం ఎందుకు, వాడిది రైట్ అంటే అయిపోవాలా. అది నేర్చుకున్నా చక్కగా. ఏమండి, అసలు ఉపనిషత్తులో చెప్పిన సత్యమే బాబా అండి, అంతే, మళ్ళీ మనం వేరే అనకూడదు. లేదు బాబా రాముడు కదా, రాముడు కరెక్టే, బాబుడు దత్తాత్రేయుడు అవుతాడండి, దత్తాత్రేయుడే. అసలు బాబా సాకార రూపం కాదండి, చైతన్యం, రైట్, చైతన్యం. అలా ఎలా అవుతాడండి బాబా, సాకారమే. ఇలా అంటే ఎంత బాగుందో, ఎంత హాయిగా ఉందో. అంటే ఇది ఒకటి వచ్చింది. 20 సంవత్సరాల కష్టపడగా ఇతరులు ఏదన్నా అంటే రైట్. ఆ విధంగా సెల్ ఫోన్ ఆఫ్ చేయాలి కదా, ఎందుకు ఆన్ చేసి పెట్టారు? శివనా? ఓకే.
ఇప్పుడు ఏంటంటే ఆ రొట్టెలు తెప్పించాలి కాబట్టి శివకు బాధ్యత అప్పచెప్పి వచ్చాను అనమాట. కాబట్టి ఆ విధంగా వాదన వల్ల అశాంతి కలుగుతుందనే నగ్న సత్యాన్ని చెప్పడం వల్ల మన జీవితంలో వాదించటాన్ని తగ్గించడం వల్ల భార్యాభర్తలు హాయిగా జీవిస్తున్నారు. అత్త కోడళ్ళు ముఖ్యంగా మా అత్తగారితో నేను కూడా గతంలో చాలా వాదించాను. ఇప్పుడు మా అత్తను కూడా నేర్చుకున్నా. ఆ వేదన అలాగే అత్త కరెక్ట్, వెరీ గుడ్, అంత నీదే కరెక్ట్ అని చెప్పి ఇది రావాలి ఫస్ట్. ఎవరు ఏదన్నా కానీ రైట్, ఇంతకుముందు అట్లా కరెక్ట్ అవుతుంది, దాని ఉద్దేశం ఇది అని చెప్పేసి అసలు నీకు అది లేదు, ఇది లేదు, నాకు లేదు, నీకు లేదు, ఇవి సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏదన్నా సరే రైట్ కరెక్ట్ అంటే ఎంత హాయిగా ఉందో ఇది నేర్చుకోవాలి. ఇది బాబా దయ వల్ల అది కొంతవరకు వచ్చింది. ఇక్కడ అతను పొద్దునేమో గురువు యొక్క గొప్పతనాన్ని గ్రహించి మధ్యాహ్నానికి గురువు అవసరం ఉందని వాదించి మళ్ళీ సాయంత్రానికి బాబా గారు హేమాడు పంతని చెప్పడం వల్ల అహంకారాన్ని అంటే ఇది కూడా సాయి భక్తులకు వచ్చే గొప్ప అదృష్టం ఏంటంటే ఏదన్నా ఒక చిన్న ఇబ్బంది వచ్చిందంటే మనం ఆలోచించుకుంటాం. ఈ ఇబ్బంది ఎందుకు వచ్చింది, నిన్నటి నుంచి ఏమన్నా మిస్టేక్ ఏమైనా చేశానా, ఎవరన్నా ఎక్కడన్నా బాధ పెట్టానా, అవమానించానా, అనకూడదు ఏమైనా అన్నానా, ఇలా మనం నిన్నటి నుంచి జరిగిందంతా ఒకసారి తలుచుకొని ఎక్కడన్నా ఒక చిన్న మిస్టేక్ జరిగితే పట్టుకొని బాబా గారు దానివల్ల నాకు ఇది ఇచ్చి ఉంటాడు, నేను రేపటి నుంచి ఇది చేయకుండా ఉండాలి. అది మా జీవితంలోకి ఎంత ఎక్కువ వచ్చిందంటే సులోచన కావచ్చు, అత్తగారి విషయంలో ఇంకోరి విషయంలో కావచ్చు, ఏదన్నా చిన్న మనసులో ఒక చిన్న కోపం కావచ్చు, ఒక చిన్న విసుగు కావచ్చు, ఒక అనకూడని మాట కావచ్చు వచ్చిందంటే ఆ మాట అని ఇటు తిరగగానే ఏదో కొట్టుకుంటుంది, కొట్టగానే చెయ్యి దెబ్బ తగులుతుంది. అబ్బా అంటే వితిన్ క్షణంలో నువ్వు చేసిన తప్పుని బాబా గారు తెలియచెప్పి ఒక పనిష్మెంట్ కూడా ఇచ్చేస్తున్నాడు. ఆ విధంగా మనని సంస్కరించే పద్ధతి రావడం వల్ల మన తప్పుని మనం ఇయాలో రేపో రాత్రికి మనం నిన్నటి నుంచి ఏం చేసాం అని ఆలోచించుకోవాల్సిన అవసరంలా ఆ స్పాట్లో ఆ క్షణంలో నీకు తెలియజెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇది చాలా గొప్ప ప్రయోజనం. గురువు వల్ల పొందే ప్రయోజనం ఏంటంటే నిన్ను నువ్వు సంస్కరింప చేసుకోవడానికి ఆయన ప్రతిక్షణం కూడా బాధ్యత తీసుకొని నీ విషయంలో ఆయన ఉన్నప్పుడు అది చాలా గొప్ప ఫలితం పొందినట్టే. మిగతా లీలలు వీటికంటే కూడా నీలో ఉన్న చెడ్డ గుణాలని, అవలక్షణాలని, బలహీనతలను తొలగించే ప్రయత్నం బాధ్యత తీసుకొని నీకు ప్రతి క్షణం నీకు పక్కనే ఉన్నట్టుగా ఆయన చేస్తూ ఉంటే ఇంతకంటే ఏం కావాలి. నేను ఏకాంతంలో ఏం ఆలోచిస్తున్నాను, ఏం తప్పు చేస్తున్నాను ఎవరికీ తెలియదు, తెలిసినవాడు ఆయనే. ఆయన కలగజేసుకుంటే తప్ప నేను పవిత్రం కాలేను. ఎందుకని రహస్యంగా తప్పులు చేసే అవకాశం నాకుంది. నేను తప్పు చేశానని మా ఆవిడ గుర్తిస్తే ఆమె నన్ను అరుస్తుంది, లేదు ఇంకెవరైనా గుర్తిస్తే అరుస్తారు. కానీ ఆమెకు తెలియకుండా తప్పు చేసే అవకాశం ఉన్నప్పుడు ఆయన మాత్రమే గుర్తించగలడు. ఆయన బాధ్యత మన బాధ్యత తీసుకున్నప్పుడు మాత్రమే మనం సంస్కరించబడతాం. అది చాలా అదృష్టం గురువు యొక్క. అప్పుడు ఆయన ఆలోచించుకొని నేను అహంకార రహితంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి, వాదన చేయకూడదు, ఎన్ని తెలివితేటలున్నా ఎంత గొప్పవాడిని అయినా సరే అనేది ఆయన తీసుకున్నాడు. అలా మనం కూడా చాలా వరకు ఆలోచిస్తుంటాం, చేస్తుంటాం, దాన్ని చేసుకోవాలి. ఆ తర్వాత గురువు యొక్క ఆవశ్యకత అన్నాడు. ఇది పెద్ద సచిత్రలో లేదు, మనకు మనమ్మ గారి ఓవిటి ఓయో గ్రంథంలో లేదు. ఇది పత్తినారాయణ గ్రంథంలో మనకు దొరుకుతుంది. మధ్యాహ్నం వాదించాడు గురువు యొక్క అవసరం ఏముంది, మన పని మనమే, మన కరవ మనమే చేసుకోవాలి, మన సాధన మనమే చేసుకోవాలి. ఇందాక అమ్మాయి అడిగినట్టుగా మనని సంస్కరించుకోవడం కూడా మనమే చేసుకోవాలి, మన బుద్ధులు మనమే మార్చుకోవాలి. ఆయన ఏం చేయడు, మరి ఇంకెందుకు ఆయన అవసరం ఏంటి ప్రశ్న వస్తుంది. అయితే దీనికి బాబా గారు మరుసటి రోజు ఆయనకి సమాధానం చూపించాడు. అందరూ కూర్చొని ఉన్నప్పుడు ఎవరో వచ్చారు, బాబా వెళ్ళవచ్చునా అని అడిగాడు దీక్షిత్ గారు. ఎవరి గురించో లేదా ఆయన గురించో. బాబా వెళ్ళవచ్చునా. బాబాకి అంతకుముందే వాళ్ళు ఎవరో పర్మిషన్ అడిగినట్టున్నారు, బాబా రేపు ఊరు వెళ్తామయ్యా అని చెప్పి అప్పడానికి వచ్చారు. బాబా వెళ్ళవచ్చునా, వెళ్ళవచ్చు అన్నాడు. వెంటనే పక్కన ఎవరు ఎక్కడికి అన్నారు. బాబాగారు గురువు కాబట్టి దీన్ని ఆధ్యాత్మికంగా తీసుకెళ్దాం, ఇక్కడ కాకసాబ్ దీక్షిత్ లాంటి మంచి జ్ఞానులు ఉన్నారు, వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేసి ఆయన ఏమన్నాడు, చాలా పైకి అన్నాడు. అంతేగాని పలానా పూనా రహత కోపర్గావ్ అని చెప్పాల, చాలా పైకి అన్నాడు. ఆ పైకి అన్న మాటని అర్థం చేసుకున్న వాళ్ళు మాత్రమే దాన్ని ఆధ్యాత్మికంగా చేసుకోగలుగుతారు. కాబట్టి దీక్షిత్ ఆ మార్గంలో ఉన్నాడు కాబట్టి బాబా అక్కడికి వెళ్ళడానికి మార్గం ఏమిటి అని అడిగాడు. మామూలుగా అయితే ట్రైన్లో వెళ్ళొచ్చు, దీంట్లో వెళ్ళొచ్చు, కానీ ఇది కాదు, అయిపోయింది, పక్కకు తీసుకొచ్చేసాడు గురువుగారు. పైకి
మార్గం ఏంటంటే షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉంది, అనేక మార్గాలు ఉన్నాయి. కానీ షిరిడి నుంచి కూడా ఒక మార్గం ఉంది, అది చాలా మిక్కిలి ప్రయాసతో కూడినది అన్నాడు. ఎందుకన్నాడు? అనేక మార్గాలు ఉన్నాయి, షిరిడి నుంచి మార్గం ఉంది. మరి షిరిడి నుంచి మార్గం ఉంటే మిగతా మార్గాల కంటే చాలా సులభం అయితే కదా మనకు ఇష్టం. మిగతా మార్గాలు చాలా ఉన్నాయి, బట్ షిరిడి నుంచి ఉంది, కానీ ఇది ప్రయాసతో కూడింది అన్నాడు. నీ మార్గం సులభమైతే కదయ్యా మేము ఆ మార్గంలోకి రావాలి, కానీ ప్రయాస అన్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న మార్గం మిగతా మార్గంలాగా మాటలు చెప్పే మార్గం కాదు, ఏదో మంత్రమో తంత్రమో నీకు ఉపదేశించి చేసుకోమని చెప్పేది కాదు. ఇక్కడ ఉన్న మార్గం మొత్తం ప్రాక్టికల్. అంటే నువ్వు ఏది చేస్తే నువ్వు మోక్షాన్ని పొందుతావో, ఏది చేస్తే జీవిత పరమార్థాన్ని పొందుతావో, ఏది చేస్తే ఆత్మగా మారిపోతావో అది ఇక్కడ చెప్పబడుతుంది. అంతేగాని మాయ మాటలు చెప్పేది కాదు, లేదా ఏదో ఒక స్థితిని ఇచ్చేది కాదు. పరిపూర్ణమైనటువంటి స్థితిని ప్రసాదించే మార్గం ఇది. ఆ పరిపూర్ణమైన స్థితిని పొందాలి అంటే ఖచ్చితంగా ఆచరణ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఇది ఆచరణ మార్గం. ఏమిటి? బాబాగారు మన గురువు ఎలా ఉన్నాడు? వైరాగ్యం. బట్ట లేదు, తిండి లేదు, ఇల్లు లేదు, ఎంత కష్టం. అందుకనే ఈ మార్గం చాలా కష్టం, ప్రయాసతో కూడింది. అందుకే చాలాసార్లు చెప్పినట్టుగా బాబాగారు పేరు హెచ్చరించాలంటే అందరు గురువులు ఎత్తరు. చాలామంది ఇప్పుడు మనం గొప్ప ప్రబోధకులు, గొప్ప ఉపన్యాసకులు ఆయన పేరే ఎత్తరు. కారణం ఎందుకు తెలుసా? చేతికి ఒక పెద్ద బంగారు కడియం ఉంటుంది. వాళ్ళ డైలాగుల్లో కూడా పెద్ద పెద్ద డైలాగులు వస్తుంటాయి అన్నమాట. నేను అది సాధించాను, ఇది చేశాను, ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాలు చేశాను, నేను అంత జ్ఞానం పొందాను, ఇంత జ్ఞానం పొందాను. ఇవి ఆయన మార్గంలో అస్సలు కుదరవు. ఆయన మార్గంలో చేతికి ఉంగరం పెట్టుకుంటే కూడా ఏంటి ఈయన ఉంగరం పెట్టుకున్నాడు, బాబా మార్గంలో బాబా భక్తులు ఎలా అవుతాడు ఈయన? అంత ఖచ్చితంగా చూస్తారు చెప్పేవాళ్ళు, చూసేవాళ్ళు. ఎందుకని ఆయన ఎలా ఉన్నాడు? ఆయన అలా ఉన్నాడు. అందుకని ఈ మార్గం ఆయన పేరు ఎత్తాలంటే చాలా ధైర్యం ఉండాలి, ముఖ్యంగా వైరాగ్యం ఉండాలి. ఎవరైతే తీవ్ర వైరాగ్యంలో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఆయన గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా కాబట్టి సాయినాథుడి యొక్క మార్గము, షిరిడి నుంచి ఉండేటి మార్గము మాటలు చెప్పే మార్గం కాదు, ఆచరించాల్సినటువంటి మార్గం. కాబట్టి అప్పుడు అంటాడు కాకసాబ్ దీక్షిత్, బాబా మార్గదర్శి ఉంటే పర్లేదా? మార్గదర్శి ఉంటే ఏ ఇబ్బంది లేదు. మార్గదర్శి లేకపోతే ఆ ప్రయాణంలో గుంతలు, మిట్టలు, పులులు, తోడేళ్ళు ఉండవచ్చు. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గం ఒక ఫారెస్ట్ లాంటిది, ఒక థిక్ ఫారెస్ట్ లాంటిది. అర్థం కాదు, ఇది ఇందాక అమ్మాయి చెప్పినట్టుగానే ఏంటో ఇన్ని రకాల తికమకలు, గందరగోళం ఉంటుంది. కాబట్టి అంత సులభంగా అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆ మార్గంలో ఆల్రెడీగా ఆ మార్గంలో పోయిన వాడు ఎవడన్నా ఉంటే ఆ అడవి మార్గంలో చెంచును పట్టుకొని పోతారు చాలామంది. పెద్ద పెద్ద ఫారెస్ట్ వాళ్ళు కూడా చెంచును పట్టుకొని పోతే అతను పలానా ఏరియాలో పులి ఉంది సార్, పలానా ఏరియాలో తోడేళ్ళు ఉన్నాయి సార్, ఆ ఏరియాలో గుంతలు ఉన్నాయి సార్, ఈ మార్గంలో పోతే కాస్త ప్రశాంతంగా తొందరగా తెలిసినవాడు. కాబట్టి ఏ విధంగా ఒక అడవి మార్గంలో ఒక తెలిసిన వ్యక్తి ద్వారా పోతే క్షేమంగా వెళ్తామో, ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఆల్రెడీగా ఆ మార్గంలో ప్రయాణించి గమ్యస్థానం చేరుకున్న వ్యక్తి సహకారం లేకుండా ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం చాలా కష్టం. ఎందుకంటే లోపలికి వెళ్ళే కొద్దీ ఇందాక చెప్పినట్టుగా అందరిలో దేవుడు ఉన్నాడు అనుకున్నావా, గుంతలో పడిపోతాం. కోప్పడకూడదు, కోపాన్ని జయించి పరమశాంతంగా ఉండాలా అని అంటే పూర్తి శాంతంగా ఉన్నావా, ఫెయిల్ అయిపోతావు. దాన్ని ఎంతవరకు ఉండాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పగలిగిన వాడు గురువు. దాన్నే అర్థం, అంతరార్థం, పరమార్థం అంటారన్నమాట. కాబట్టి ఒక పదము లోపట ఇన్ని రకాలు దాగి ఉంటాయి, అవన్నీ తెలిసినవాడు గురువు. పై దాన్ని మాత్రమే తీసుకుని పోతే, పుస్తకం చదివేసి ఫాలో అయిపోతే దానివల్ల ఏమీ రాదు, దెబ్బలు తినే అవకాశం ఉంటుంది. కాబట్టి గురువు ఉన్నప్పుడు, మార్గదర్శి ఉన్నప్పుడు చాలా సులభంగా గమ్యస్థానం చేరుతాం. చాలా సత్యం. ఇప్పుడు అమెరికా వెళ్తున్నాను, లేదా హైదరాబాద్ వెళ్తున్నాను, కొత్త అడ్రస్ పట్టుకొని ఎత్తుకుతే ఎప్పుడు పోవాలను? అదే ఆడికి పోగానే నాకు తెలిసిన వ్యక్తి ఒక అతను వచ్చేసి బస్ స్టాండ్కి వచ్చి నన్ను రిసీవ్ చేసుకుంటే చక్కగా క్యాబ్ మాట్లాడతాడు, కూర్చోబెడతాడు, ఇంటికి తీసుకెళ్తాడు. లేదా నేనే క్యాబ్ మాట్లాడుకొని నేనే దాన్ని ఎత్తుక్కుంటూ పోతే అక్కడక్కడే తిరుగుతూనే ఉంటాం అన్నమాట. అంటే ఖచ్చితంగా ప్రాక్టికల్గా కూడా మనకు తెలిసిపోతుంది ఒక మార్గదర్శి ఉంటే ఎంత సులభంగా వెళ్తాం. కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో కూడా గమ్యస్థానం ఆల్రెడీగా
చేరినటువంటి వ్యక్తి తోడు ఉంటే ఇందాక చెప్పిన పై ఆ మాటల యొక్క అర్థాలను లోతైన అర్థాలు చెప్పి ఎప్పుడు ఏ సందర్భం ఎలా ప్రవర్తించాలో చెప్పడం ద్వారా మనం చక్కగా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. లేదా గుడ్డిగా ఒక మంత్రం నేర్పించాడంట ఒక పూజారి, ఎల్లు ఇంకా నువ్వు పూజారి వృత్తిలో బతుకు అన్నాడు. సార్ సంతోషం సార్ అన్నాడు. వాడు వచ్చేసి పెళ్లి మంత్రం చేస్తున్నాడు. మాంగళ్యం తంతునామే పెళ్లి చేశాడు. చావుకు పిలిచాడు, అక్కడ కూడా మాంగళ్యం తంతునామే అంటాడు. చావుకు మాంగళ్యం ఏంటంటే మా గురుగారు నేర్పించిన మంత్రం అదే, అలాగా కాదు. కాబట్టి ఖచ్చితంగా ఆ మంత్రం ఎక్కడ ఉపయోగించాలో వాడికి తెలియలే, ఒకటే నేర్చుకున్నాడు పాపం. అలాగా మనకు గురువు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క దాని లోతైనటువంటి భావాలు ఏ సందర్భంలో ఎప్పుడు ఎలా ఉపయోగించాలి, పరిణామాలు ఎలా వస్తాయి. ధ్యానం చేయమంటారు, ధ్యానం చేస్తుంటాం. ధ్యానం చేస్తూ ఉంటే కొన్ని డిస్టర్బెన్స్లు వస్తుంటాయి. ఇప్పుడు బివి దేవ్ గారు గీత చదువుతూ ఉంటే ఆయన చాలా డిస్టర్బెన్స్ అయిపోతున్నాడు. అన్నీ చదువుతున్నాడంటే కానీ జ్ఞానేశ్వరి చదువుతుంటే మాత్రం చెడ్డ ఆలోచనలు వస్తాయి. నిజంగా మా రహస్యం ఏంటంటే ఆధ్యాత్మిక మార్గంలో తీవ్రంగా సాధన చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో తీవ్ర సాధన చేసేటప్పుడు ముఖ్యంగా నా మనసును నేను పరిశుద్ధపరచుకోవాలని ప్రయత్నం చేసేటప్పుడు మామూలప్పటికంటే అటువంటి వాళ్ళ మనసు 100 రెట్లుగా చెడ్డ దారిలోకి వెళ్తూ ఉంటుంది, చెడ్డ ఆలోచనలను క్రియేట్ చేస్తూ ఉంటుంది. మామూలు వాళ్ళకి అంత చెడ్డ ఆలోచనలు రావు. నా మనసును నేను బాగు చేసుకోవాలి అని చెప్పేసి లోపలికి తొంగి చూసి నాలో ఉన్న కుళ్ళును తీసేసుకుందామంటే అది ఇంతకుముందు కనిపించినంత చెత్తనంతా తీసుకొచ్చి చూపిస్తుంటుంది. ఎందుకండి అంటే దీనికి కూడా సైంటిఫిక్గా ప్రాక్టికల్గా అర్థమైపోతుంది. మన ఇంటి ముందు ఒక పెద్ద చెత్త కుప్ప ఉంది. దాని నుంచి వాసన పెద్దగా రాదు, చాలా కొద్దిగా తక్కువ, దగ్గరికి వెళ్తే వస్తుంది. ఆ కుప్పను తీయండి, కొద్దిగా గలకండి, భయంకరమైన వాసన వస్తుంది అన్నమాట. కాబట్టి ఆ విధంగానే ఎవడైతే తన మనసును పరిశుద్ధపరచుకోవాలనుకొని లోపల ఉన్న గుణాలు సరి చేసుకుందామంటే అప్పుడు లోపటి నుంచి వస్తూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడున్నాయి, అనవసరంగా దీంట్లో దూరానే నేను, అనవసరంగా ఈ ప్రయత్నం చేస్తున్నానే అనే కాడికి వస్తుంది. భయపడకుండా ఆ ప్రయత్నం కొనసాగించుకుంటూ వెళ్ళడం ద్వారా అది పరిశుద్ధం అవుతుంది. కుప్ప తీయాలంటే వాసన వస్తుందని ఊరుకుంటే అది ఎప్పుడు అలాగే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సాధన మార్గంలో అది ఒకటి కూడా ప్రాక్టికల్గా నేను అనుభవించాను. దానికి ఒకటే మార్గం, ఆ కుప్పను తీసే ప్రయత్నం చేస్తూనే భగవంతుని యొక్క నామస్మరణ సంకీర్తన ఆయనకు సంబంధించినటువంటి ఆ విషయాలు తెలుసుకుంటూ పోతూ ఉంటే ఈ కుప్ప తొలుగుతూ ఉంటుంది, అది వచ్చి చేరుతూ ఉంటుంది, ఇది ప్యూరిఫై చేస్తుంది. కాబట్టి ఒక పక్కన మన ప్రయత్నం ఏం చేయాలి, మనలో ఉన్న బలహీనతలను తొలగించే ప్రయత్నం చేస్తూ ఇంకొక పక్కన భగవంతునికి సంబంధించిన విషయాలని దాంట్లోకి నింపుతూ ఉండడం ద్వారా మొత్తం శుద్ధపరచు అలా అవుతుంది. కాబట్టి గురువు యొక్క ఆవశ్యకత కంపల్సరీ అనేది ప్రాక్టికల్గా హేమాడ్ పంత్కు అర్థమయ్యేటట్టుగా చేశాడు. మార్గదర్శి లేకుంటే ఇందులో కుదరదు. ఇంకా ఏంటంటే ఈ భౌతికమైనటువంటి జీవన ప్రయాణంలో కావచ్చు, అడవిలో కావచ్చు, కింద మీద పడిపోవచ్చేమో కానీ ఆధ్యాత్మిక అసలు కుదరదు. ఆధ్యాత్మిక ప్రయత్నం అంటే శూన్యం. ఒక రకంగా చెప్పాలంటే రమణ మహర్షి చెప్తాడు, ఆధ్యాత్మిక ప్రయాణంలో అసలైన సాధన ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే శూన్యంలో స్టార్ట్ అవుతుందంట. అంటే నీ మనసు మొత్తము నశించిపోయి మనసు లేని వాడిగా తయారైపోతే అక్కడ శూన్యం క్రియేట్ అవుతుంది, అక్కడి నుంచి నీ సాధన స్టార్ట్ అవుతుంది అంటాడు అన్నమాట. అసలైన సాధన అక్కడ శూన్యం కావాలంటేనే చాలా కష్టమే. ఎంత కష్టం, మామూలు కష్టం కాదు. మనసు లేకుండా కొన్ని శాస్త్రాలు చెప్పారు, ధ్యానం గంటలు చేస్తుంటారు. నేను కొంతమంది ధ్యానం చేసే వాళ్ళని చూశాను, వాళ్ళు ఊగుతూ కింద పడేంత నిద్రపోతుంటారు, అది ధ్యానం అంటారు. అదేం ధ్యానం అర్థం కాదు. ధ్యానంలో ఉన్నాం సార్ అంటారు. ధ్యానం ఎప్పుడు కూడా తూగదు. ధ్యానం చేసేవాళ్ళు ఎప్పుడు కూడా తలకాయ వేలాడేయరమ్మ. ఫస్ట్ ధ్యానం అంటేనే నిటారుగా వెన్నుపూస పెట్టుకొని ఉన్న స్థితి ధ్యానం. ఎప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఇలా వంగిపోయి చాలామంది నిద్రపోతూ మంచి ధ్యాన స్థితిలో ఉన్నామని చెప్తుంటారు. మిగతా వాళ్ళు కూడా స్వామి 2-3 గంటలైంది ధ్యానంలో ఉన్నాడు అంటారు. ఆ విధంగా అది ధ్యానం కాదు. ఆ విధంగా సరే, గురువు యొక్క మార్గంలో గురువు యొక్క సహకారంతో మాత్రమే ఆధ్యాత్మిక ప్రయాణం. శూన్యం అది ఎక్కడ అయిపోయాం. మనసును శూన్యం చేసుకోవాలి. మన మానసిక పవిత్రత, మనోనాశనం, ఇవి పెద్ద పెద్ద పదాలు, పెద్ద పెద్ద వ్యవహారాలు ఇవి.
ఫస్ట్ మనసును పవిత్రపరచాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా శత్రువును కూడా ప్రేమించేంత ప్రేమతత్వాన్ని సంపాదించుకోవాలి. అసలు ఎవరిని కూడా మనం ద్వేషించేది రాకూడదు, కోపం రాకూడదు. అది ఉన్నంత వరకు మనలో ఆ గుణం రజోగుణం ఉంది. ఆ గుణ ప్రభావం వల్ల మనం ఆ విధంగా చేస్తూ ఉంటాం. దాన్ని మనం సాధించాలి. దీన్ని మానసిక పవిత్రత అంటారు. మానసిక పవిత్రత వచ్చిన తర్వాత మనోనాశనం సులభం. మానసిక పవిత్రత వచ్చిన వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే ఇలా నిశ్చలంగా ఉంటుంది, జస్ట్ ఇలా ఇంతే ఉంటుంది. ఈ అరిషడ్ వర్గాలు రజోగుణం ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటుంది, ఎప్పుడు కూడా ఈ లెవెల్లో ఊగుతుంటుంది. ఇప్పుడు మన ఈసీజీ తీస్తే దాంట్లో గీతలు ఉంటాయి, ఇట్లా 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 గీతలు ఉంటాయి కదా, అది మన పరిస్థితి అనమాట. ఈ అరిషడ్ వర్గాలు రజోగుణం తమోగుణం ఉన్న పరిస్థితి మనసు ఇట్లా ఊగుతుంటుంది. ఇలా ఉందనుకోండి ప్రశాంతమైన మనసు ఉన్నటువంటి వాడు. ఇంక ఇదేముంది, ఇది మనోనాశనం ఏముంది, ఇంకా ఆ స్థితిలో చాలా సులభంగా నిలబెట్టేస్తే అయిపోతుంది అంతే. కాబట్టి ధ్యానం కుదరాలంటే ముందు మనసును నువ్వు అదుపులో పెట్టుకోవడం రావాలి. అది చాలా సాధన. అదే మీకు పతంజలి యోగ సూత్రాల్లో మనసును అధీనంలో పెట్టుకోవడానికి పవిత్రపరచడానికి యమ నియమాలని 2 స్టెప్స్ ఉంటాయి. ఆ 2 స్టెప్స్లో 5 నియమాలు ఉంటాయి. మొత్తం 10 నియమాలు ఉంటాయి. ఆ 10 నియమాలు సాధిస్తే తప్ప నువ్వు ముందుకు వెళ్ళే అవకాశం లేదు. అదేం లేకుండా ముక్కు మీద ధ్యాస పెట్టు, వాసన పీల్చే గాలి మీద ధ్యాస పెట్టు, ఇవన్నీ ఎంత పెట్టినా కానీ ఉట్టిదే. మనం చెప్పినట్టుగానే 6 నెలలు సమాధి స్థితిలోకి లేచిన తర్వాత నా రాజ్యం నాకే అన్నట్టుగానే ఉంటుందన్నమాట. అలా కాదు. మనసును అదుపులో పెట్టుకోవడానికి కావలసిన సాధనలు ఉన్నాయి. ఆ సాధనలు సాధించి మనసును నిశ్చలం చేసుకొని ఆ తర్వాత ధ్యానం చేస్తే అది అప్పుడు దాన్ని ఏమంటారంటే సహజ ధ్యానం అంటారు. కళ్ళు తెరుచుకుని ధ్యానంలో ఉండొచ్చు. మనసులో ఏ కోరిక లేదు, మనసు నిశ్చలంగా ఉంది, శత్రువు లేడు, మిత్రులు లేడు, అయిపోయింది. ఆ స్థితిలో శ్వాస నిశ్చలంగా ఉంటుంది. అది సహజ ధ్యానం. అందుకని సహజ మార్గం అని ఉంటుంది. రామచంద్ర మిషన్ వాళ్ళది సహజ మార్గం అని ఉంటుంది. అక్కడ ఇదే ఇలాంటివి నేర్పిస్తారు చాలా. బట్ ఆ సహజ ధ్యానాన్ని సాధించాలి, సహజ జ్ఞానాన్ని సాధించాలి. సహజ భక్తి అంటే ఎప్పుడూ భక్తిలో ఉండడమే. గుడికి వెళ్ళినప్పుడు, పూజా గదిలో కూర్చున్నప్పుడు, లేకపోతే ఇలా కొన్ని ప్రత్యేకమైన సమయాలు ప్రదేశాలు కాకుండా ఎప్పుడూ భక్తుడిగా ఉండడం సహజ భక్తి. అటువంటి ఒక స్థితి వచ్చినప్పుడు అది మనని శాశ్వతంగా ఆ లక్షణాల్లో ఉంచుతుంది. శరీరం వదిలిపెట్టే సమయానికి సహజ స్థితి వచ్చిన వాళ్ళు శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడు కూడా ఆ సహజ స్థితిలోనే శరీరాన్ని వదిలిపెడతారు. నీవు బ్రతికి ఉండగా సాధించినటువంటి ఆ సహజ స్థితి, సహజ జ్ఞానం, సహజ భక్తి, ఆ నిశ్చల స్థితి బ్రతికి ఉండగా సాధించినది శరీరం వదిలిపెట్టేటప్పుడు సహజంగానే అలాగే వెళ్ళిపోయి మోక్షాన్ని పొందుతుంది తప్ప చనిపోయిన తర్వాత మోక్షం రాదు. చనిపోయిన తర్వాత వచ్చేది కాదు మోక్షం. బ్రతికి ఉండగా నువ్వు సాధించుకున్నది చనిపోయినప్పుడు కూడా నీతో పాటు వచ్చి నీకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి భగవంతుడు కృష్ణ భగవాన్ భగవద్గీతలో చెప్పింది పూర్వజన్మ నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందంటే చనిపోయేటప్పుడు నీ మానసిక స్థితి ఏదైతే ఉంటుందో ఆ స్థితిని బట్టి నువ్వు జన్మిస్తావు. మీకు వీరభద్రప్ప చెన్నబసప్పలో మీకు అర్థం కాని ఏముంటుందంటే వీరభద్రప్ప అనేవాడు చంపుతా అన్నాడు. దుర్మార్గుడు వాడు చచ్చిపోయి పాముగా పుట్టాడు. పాపం చెన్నబసప్ప అమాయకుడు కదా, వాడు మంచివాడు కదా, వాడెందుకు కప్పగా పుట్టాలి, వాడు మంచివాడు వాడు అంటే అక్కడ ఏమైందంటే మంచితనం కూడా పనికిరాదు. నువ్వు చచ్చిపోయేటప్పటికి వాడు చంపుతాడేమో అని భయపడుతూ చచ్చావు. అలా భయపడే పిరికితనం కప్పకుంది కాబట్టి కప్పగా పుట్టరా అయిపోయింది. దాన్ని బట్టి ఏమైంది, మంచితనం కూడా పనికిరాదు. కాబట్టి ఖచ్చితంగా చనిపోయే సమయానికి మనం ఒక చైతన్యవంతం, ఒక మంచి లక్షణం, ఓ మంచి గుణం, ఒక స్థిరత్వం ఇవన్నీ పెట్టుకొని మనం చనిపోవాలి తప్ప లేదు. చాలామంది ఏం చేస్తారు, అయ్యో కొడక అని కొడుకుని చూస్తూ చచ్చిపోతారు. పాపం వాళ్ళు వచ్చే జన్మలో మళ్ళీ ఒక జన్మ ఎత్తుతారు. కానీ ఆ కొడుకు మీద ప్రేమతో ఆ కొడుకు ఇంట్లో పుట్టడమో, ఆ కొడుకుకు కొడుకుగా పుట్టడమో, లేకపోతే ఆ కొడుకు తల్లిగా పుట్టడమో ఇలా వస్తుంటాయి. కానీ విపరీతమైన లక్షణాలతో చచ్చిపోకూడదు. విపరీతమైన ద్వేషం, విపరీతమైన భయం, ఆ లక్షణాలు నిన్ను వచ్చే జన్మ విపరీతమైనటువంటి దుర్మార్గమైనటువంటి లక్షణాలు, జంతు లక్షణాలు ఉంటాయి కొన్ని. ఆ జంతు లక్షణంతో కనుక నువ్వు చచ్చిపోయావా వచ్చే జన్మలో జంతువుగా పుడతావు. ఇది మనకు రాబోయే జన్మల్ని కూడా నీ యొక్క లక్షణం, నీ యొక్క మానసిక స్థితి క్రియేట్ చేస్తుందన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి. చనిపోయేలాగా మనసును ఎంత మంచి ఉన్నత స్థితిలోకి మనం ఎవరు
మోక్షం అన్నాను నేను. ఒక జ్ఞానంతో చనిపోయాడు ఆయన. ఒక అహంకారం చేసి దుర్మార్గం చేశాడు, ఏదో సాధిద్దాం అనుకున్నాడు, పోయాడు. ఒక జ్ఞానం నేనేమీ సాధించలేక తీసుకుపోవట్లేదు. కాబట్టి ప్రపంచంలో ఉన్న అందరూ కూడా ఒకసారి నన్ను చూడండి. అనవసరంగా 24 గంటలు గుడి చాకరీ చేసి సంపాదించాలని భ్రమలో పడవాల్సింది వచ్చింది, జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానానికి కారణం భారతదేశమే. వాళ్ళ గురువు చెప్పాడంటే అలెగ్జాండర్కి, నువ్వు ఎక్కడికైనా పో, భారతదేశానికి పోవాక అన్నాడు. ఎందుకంటే అక్కడ గురువులు ఉంటారు సుమా, ఆ దేశాన్ని నువ్వు జయించలేవు. వాడు అదృష్టం కొద్దీ ఇక్కడికి వచ్చాడు, జయించలేకపోయాడు. గురువులు చెప్పినటువంటి జ్ఞానాన్ని అతని మనసులో ఫిక్స్ అయింది. చివరికి రోగం వచ్చి చనిపోయే సమయానికి ఏ గురువు చెప్పాడో ఆ గురువు చెప్పింది జ్ఞాపకం వచ్చి ఒక లోకానికి ఒక పెద్ద సందేశం ఇచ్చి చనిపోయాడు. కాబట్టి ఆయన అన్నట్టుగా చివరి దశలో ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. బట్ అతను చేసిన కర్మలు ఎలా ఉన్నాయో, పాపాలు ఎలా ఉన్నాయో, అవి వచ్చే జన్మకి అతన్ని ఏ స్థితిలో పెడతాయో తెలియదు. కానీ ఒక జ్ఞానం అయితే వచ్చింది అతనికి. మనం ఏం తీసుకెళ్ళాం, వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతోనే వెళ్తాం. లోకానికి గొప్ప విషయం, ఒక జ్ఞానాన్ని పొందాడు. ఇప్పుడు ఆ విధంగా గురు మార్గము అనేది అత్యంత ప్రాశస్తమైంది. వితౌట్ గురువు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళే అవకాశం లేదు. లౌకికంలో కూడా అంతే. మీరు లేకుండా పిల్లలకి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది, టీచర్ లేకుండా. కాబట్టి లౌకికమైన ఆధ్యాత్మికమైన ఒక మార్గదర్శి అనేవాడు ఖచ్చితంగా ఉండాలి అనేది ఈరోజు మనం ఈ యొక్క 2వ అధ్యాయంతో తెలుసుకొని మనందరం గురు మార్గంలోనే ఉన్నాం. వారి వారి గురువుల చూపిన మార్గంలో, వారి వారి గురువులు చెప్పినటువంటి ఆ సత్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి. దాన్ని వీలైనంత పెంచుకుంటూ పోవాలనేదే. నిన్నటికి వాళ్ళకి సెల్ ఫోన్ ఎవరైతే తగ్గించారో వాళ్ళకి ఆటోమేటిక్గా కొంత అది అర్థమైపోయింది, కొంత ఆచరించాలనే ఒక ఆలోచన వచ్చింది. అది రేపు ఎల్లుండికి కొంత తగ్గించుకుంటూ మనం భగవంతుని యొక్క దానికి ఎక్కువ సమయం. ఇది ఒక్కటే. ఎప్పుడు సెల్ ఫోన్ ఎందుకు చెప్తుంటాడు, అది ముఖ్యంగా ఈ చెప్పేవాడిని ఏమంటారంటే, గరికపాటి చెప్పింది నాకు నచ్చుద్ది. ఎవడైతే దేని గురించి చెప్తున్నావో వాడు దాన్ని ఎక్కువగా చేస్తున్నాడని అర్థం అనమాట. అట్లాగా అన్నప్పుడు ఎందుకని నా మనసును కొడుతుంది, నాదే అది చెప్తుంది, ఎందుకు టైం దీనికి ఎందుకు చూస్తున్నావు, ఎందుకు ముట్టుకున్నావు, నువ్వంటే పట్టుకోవడం, ఒకసారి ట్రాక్ నొక్కడం, ఏముంది అని చెప్పి ఒకసారి చూడడం, మళ్ళీ తప్పు కదా ఇది తీసి మళ్ళీ పక్కన పెట్టడం. అంతగా అది మనని బానిసలు చేస్తూ ఉంది, అలవాటు అయిపోయింది. కాబట్టి దీన్ని జయించాలంటే ఎప్పటికప్పుడు ఇలా చెప్పుకోవాల్సిందే, కొట్టుకోవాల్సిందే, ఈద్ మీద మనకు మనం కొట్టుకోవాల్సిందే. కాబట్టి ఈ ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎప్పుడు సెల్ ఫోన్ పూర్తిగా వదిలేస్తే అప్పుడు అతను పూర్ణమైన యోగి. ఆ స్థితి సాయిదాస్ ఎప్పుడైతే ఫోన్ వదిలేసాను కుదరదు. దాంట్లోనే బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, దాంట్లోనే పిల్లలతో మాట్లాడే ఉంటాయి, లేదా ఎప్పుడో వదిలేసేవాడిని. దాంట్లోనే వీడియో కాల్ పిల్లలతో మాట్లాడాలి, దాంతో బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. ఇంకెక్కడ వదలాలి దాన్ని? బ్యాంక్ అకౌంట్ నొక్కడానికి పోయినప్పుడు యూట్యూబ్ ఛానల్ ఒకటి వస్తుంది అనమాట. ఇది ఒకసారి నన్ను చూడు, నా అందం చూడు అని వస్తుంటుంది అనమాట. కాబట్టి అది సమస్య అయిపోయింది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ ఎప్పటికైనా దాన్ని వదిలేసి పూర్వకాలంలో ఉన్న ఆ ఋషులు సాధకుల్లాగా తీవ్ర వైరాగ్యంతో కదలకుండా రూమ్లో కూర్చొనమ్మా, సులోచనమ్మా బాధ్యత నువ్వు చూసుకోమ్మా, చాలాసార్లు చెప్పా, ఈ బ్యాంక్ అకౌంట్ నువ్వు చూసుకో, ఇవన్నీ నువ్వు తీసుకుంటే నేను హ్యాపీగా. ఆమె ఒప్పుకోదు, అలా తీసుకుంటే మళ్ళీ ఈయన చేజారిపోతాడు అని చెప్పేసి ఆమె కుదరదు. నాకు కూడా వాళ్ళ అక్కకి వెళ్ళి మాట్లాడాలి కాబట్టి నాకు భయం ఉండాలంట. దేవుడా మేము వదిలేసుకొని ఏదో ముక్తి మార్గంలో పోదామంటే ఎంతసేపు వాళ్ళ అక్కకు భయపడాలి, మా అక్కకు భయపడాలి. ఈ సాంసారిక భయం వద్దని కదా మేము దానికి వెళ్దామని చూస్తుంది. కాబట్టి ఆ విధంగా ఓకే, 2వ అధ్యాయం పూర్తి చేసాం. సులోచనమ్మ 14 అధ్యాయాలు చేయాలి, ఎక్కడవుతుంది? కాబట్టి బాబా చెప్పించింది చెప్పుకుంటూ పోతాం, ఇలా చెప్పుకుంటూ వెళ్దాం. ఈ 15 రోజులు చక్కగా మనం హాయిగా సత్సంగాలు చేసుకుందాం. సరే, శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి కాసేపు నామస్మరణ చేద్దాం, అది అన్నిటికంటే గొప్పది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శంకరయ్య గారని మనకు హైదరాబాద్లో ఉండేవాడు. ఆయన ఈ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అనే మంత్రాన్ని బాబాగారు ఆయన ద్వారా లోకానికి పరిచయం చేశారు. ఆయన ఈరోజు సమాధి చెందిన రోజు అని నాకు మెసేజ్ వచ్చింది, అందుకని బాబాగారు ఇది ఇస్తున్నాడేమో. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి.
ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की, साईनाथ महाराज की, साईनाथ महाराज की, साईनाथ महाराज की. ओम साई राम.